సాగుతున్నటువంటి ప్రవచన ధార సనాతన ధర్మం శాశ్వత న్యాయం అనే అంశం మీద శివతత్వ సుధానిధి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మనందరికీ గత 4 రోజుల నుంచి అప్రతిహతంగా ప్రవచన ధారను వినిపిస్తున్నారు. ఈరోజు 5వ రోజు కార్యక్రమం, చివరి రోజు కార్యక్రమం ఈ సిరీస్లో. దీనికి వారికి తర్వాత దీని అనంతరం చిరు సత్కారం మన సరస్వతి గాన సభ నుంచి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు జరిగే 6:30కు కాకుండా 6 గంటలకే చేయాలని చెప్పేసి వారిని మేము కోరటంతో వారు అంగీకరించి ఈరోజు 6 గంటలకే విచ్చేస్తున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు ఒక చిన్న ప్రకటన. కాకినాడలో సంగీత సరస్వతి గాన సభతో పాటు మీ అందరికీ తెలుసు శ్రీరామ సమాజం ఒక ప్రాచీన సంగీత కళాశాల కూడా ఉంది. మునుగడ్డి శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సభ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు తర్వాత సంక్రాంతిలో కూడా వారు కార్యక్రమాలను నిరంతరం చేయడం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం 27వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ నుంచి అంటే ఒక 5 రోజుల తర్వాత వినాయక చవితి రోజు నుంచి 4 సెప్టెంబర్ వరకు 9 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో చక్కటి సంగీత కార్యక్రమాలతో పాటు ఛత్రపతి శివాజీ గురువు గారు కూడా చెప్పి ఉన్నారు. ఛత్రపతి శివాజీ యొక్క సాహస జీవన విధానాన్ని గురించి వారి ప్రవచనాల్లో మనకి ఈ 2 రోజుల్లోనూ చెప్పి ఉన్నారు. ఆ ఛత్రపతి శివాజీ నాటకం కూడా రసవత్తరంగా ప్రదర్శించబోయేటటువంటి ఏర్పాటు ఆగస్టు 31వ తారీఖున చేశారు. ఆ కార్యక్రమాలను కూడా మీరంతా వచ్చి తిలకించాలని జయప్రదం చేయాలని చెప్పి శ్రీరామ సమాజం తరఫున మునిగంటి వెంకటరావు గారి తరఫున ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రవచనం చేయడానికి శ్రీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారిని వేదిక మీదకి సరస్వతి గాన సభ శాశ్వత అధ్యక్షులు శ్రీ కొమిరెడ్డి శ్రీరామ నరసింహరావు గారు గురువు గారికి పుష్పమాలంకృతులు చేస్తారు. మరొక చిన్న ప్రకటన. ఈరోజు ప్రవచనం అయిన తర్వాత వారిని సత్కరిద్దామని చెప్పేసి వచ్చినటువంటి అభిమానులు కానీ భక్తులు కానీ ఎవరైనా సరే సరస్వతి గాన సభ సభ్యులు అంతా కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వారి పీఠం తరఫున ఇక్కడ హుండీ కూడా పెట్టున్నారు. మీకు వారికి స్వామివారికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఏమైనా సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సును సమర్పణ చేసుకుంటూ గత 4 రోజులుగా చెప్పుకు వస్తున్న సనాతన ధర్మం శాశ్వత న్యాయం అనే అంశం ఇవాళ పూర్ణాహుతికి చేరుకున్నది. నిన్నటి రోజున ప్రధానంగా ధర్మరాజుతో నారదుల వారు చెప్పినటువంటి ఒక అధ్యాయం మనం తీసుకుంటూ దాన్ని ఒక సూత్రవాక్యాల కింద ఒక్కొక్క శ్లోకం వాటికి వ్యాఖ్యానం కింద మిగిలినటువంటి గ్రంథాల్లో ఉన్న అంశాలను సమన్వయం చేసుకోవడం జరుగుతున్నది. అందులో కొన్ని అర్థశాస్త్రం నుంచి, కొన్ని స్మృతుల్లోంచి, రామాయణ భారతాల్లో ఉన్నటువంటి అంశములు, వేదాది శాస్త్రాల్లో చెప్పిన కొన్ని కథలు కూడా స్మరించుకున్నాం. అయితే ఇదంతా విన్న తర్వాత నారదునితో ధర్మరాజు ఒక గొప్ప మాట అంటున్నాడు. ఆ మాటలో ఎందుకు ఈ అంశం ఎంచుకున్నాం ఈ విషయానికని స్పష్టమవుతుంది. అని అంటున్న మాట ఏమిటంటే, భగవన్ న్యాయమాహైతం యథావత్ ధర్మనిశ్చయం యథాశక్తి యథాన్యాయం క్రియతేయం విధి మమ. ఈ మాటకు అర్థం ఏంటంటే, నువ్వు చెప్పిన న్యాయము, అందుకే శాశ్వత న్యాయము అని చెప్పుకున్నా. శాశ్వత న్యాయమే ఆ శ్లోకాల్లో అంతా ఉన్నది. అది ధర్మమును నిశ్చయించేటువంటి న్యాయములు ఏవైతే ఉన్నాయో వాటిని యథాశక్తి యథాన్యాయం, న్యాయాన్ని యథాన్యాయంగా యథాశక్తిగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను లేవోయ్ అనకుండా ప్రయత్నిస్తున్నాను, యథాశక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా. పైగా రాజభిర్ యథాకార్యం పురావైతన్న సంశయ యయా న్యాయోపనీతార్థం కృతం హేతుమత్ అర్థవత్. అంటే చక్కటి కారణంతో కూడినది, అర్థవంతమైనది, న్యాయసమ్మతమైనది ఏదుందో అది నా పూర్వీకులైనటువంటి రాజులు కూడా అదే ఆచరించారు, దాని ప్రకారం నేను ఆచరిస్తున్నాను. అంటే ఇంతవరకు నాదుడు చెప్పినది ఏదో కొత్తగా తీసుకొచ్చిన ధర్మములు కాకుండా సనాతనమైన ధర్మమే చెప్పాడు. అదే సనాతన ధర్మం, శాశ్వత న్యాయం అంటే. అంటే పూర్వతరి కృతం అని చెప్పినట్లుగా నీ పూర్వీకులైనటువంటి వారందరూ ఈ మార్గాలనే వెళ్ళారు, ఆ మార్గం పాటిస్తున్నావా అని అడిగాడు కదా. నా పూర్వీకులు పాటించిన మార్గం ఇది చేస్తున్నానని చెప్పడంలో దీనికి నేను కర్తని కాను, నేనేదో గొప్పగా చేస్తున్నాను కాను.
నా పూర్వీకులు ఈ మార్గంలో నడవడం వల్ల నేను సరిగ్గా చేయగలుగుతున్నానని. ఒక అరణ్యంలోకి మనం వెళ్ళినప్పుడు దారి తెన్ను కనబడకపోతే ఒక కాలిబాట ఏదైనా కనబడింది అనుకోండి, ఒక ధైర్యం వస్తుంది. అంటే ఇలా ఈ దారిలో వెళ్ళవచ్చు, క్షేమం అనే భావం కలుగుతుంది. అది ఎవరు వేసుంటారు? ఇదివరకు వారు అక్కడ నడవగా లేదా వాళ్ళు వెయ్యగా వచ్చిన మార్గమే కదా. అలాగే నా పూర్వీకులు వేసినటువంటి మార్గాన్ని అనుసరించి నేను వెళుతూ ఉన్నానని, పైగా ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నాను. పైగా మరొక మాట అంటున్నాడు, నా పూర్వీకులు మార్గంలో వెళుతున్నాను అనుకుంటున్నాను, కానీ వాళ్ళు చేసినంత గొప్పగా నేను చేయగలనా, మీరు ఆశీర్వదించాలన్నట్టు. దీన్ని బట్టి ధర్మరాజు వినయ సంపద కూడా మనకు తెలుస్తున్నది. అందుకే నయం వినయం, నయము న్యాయము ఒకే అర్థంలో చెప్పబడతాయి. దాన్ని అత్యంత వినయ సంపదతో ఆ మహానుభావుడు పలుకుతూ ఉండా నారదుడు సంతోషించాడు. ఇలాగా మనం ఈ మాటల ఆధారంగా చెప్పుకున్నా, ఇంకా రాజనీతి మిగిలిన చోట్ల కూడా ఉన్నది కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. భారతంలో నిన్న కొన్ని కథలు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా చివరి చెప్పుకొని ఎలకాపిల్లి కథ. ఎలకాపిల్లి కథ జాగ్రత్తగా మనం వింటే ఎన్ని అందమైన అంశాలు అందులో కనబడుతుంటాయి. అంటే ఒక్కొక్కప్పుడు శత్రువుతో కూడా మిత్రత్వం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఎలా ఉండాలని దానిలో చూపించారు. ఒకటి, ఆ మిత్రత్వం ఎంతవరకు అంతే, అది కొనసాగుతుందని మాత్రం విశ్వసించడానికి లేదు. ఎందుకంటే వాడు ఎలాగూ విశ్వసనీయుడు కాడు. నువ్వు నాకు విశ్వసనీయుడు కావు అనపడకుండా వాడిని విశ్వసిస్తున్నట్టే కనిపించాలి, కానీ విశ్వసించకూడదు అనే విషయాన్ని చెప్తూ ఆ ఎలక ఎంత చక్కగా తన్ను తాను కాపాడుకున్నది. ఈ కాపాడుకోవడంలో ధర్మం తప్పలేదు ఆమె. అందుకే నిన్న చెప్పినది మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఆ సమయంలో నిజానికి పిల్లి తాలూకా వలను కొరకకుండా ఎలక వెళ్ళిపోయి ఉంటే ఎలక శత్రు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడేది. కానీ అలా చేయకుండా ఆ పిల్లికి సమయం చూసి తాడు కొరికి వెళ్ళి దాక్కుంది. దీని అర్థం ఏంటి? అది పట్టుకోవాల్సింది. అంటే ఏ ఒడంబడిక మీద తానక్కడ మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంది. అందుకని శత్రుబాధ పోతుంది కనుక తప్పించుకుందాం అనుకోకుండా ధర్మానికి కట్టుబడి ఆ పిల్లికి వేసిన బంధం తెంచి మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ పిల్లికి దొరకకుండా కాపాడుకుంది. అందుకే మరో రోజు వచ్చిన పిల్లితో ఎంత చక్కగా చెప్పింది, చాలులే నిన్నటి మైత్రి మనకి అని. అందుకు ఒక పెద్ద శత్రువు నుంచి కాపాడుకోవడానికి ఇంకొక శత్రువుతో చేతి కలిపినా వాడి మిత్రత్వాన్ని శాశ్వతంగా విశ్వసించరాదు. అది ఎలా ఉండాలో మరొక చోట చెప్తున్నాడు. పాము ఉన్న ఇంటిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, శత్రువుతో స్నేహం చేయవలసినప్పుడు ఆ శత్రువుతో ప్రవర్తన కూడా అలాగే ఉండాలి అన్నాడు. అంటే పాము ఇంట్లో ఉందన్నప్పుడు మనం సుఖంగా పడుకోలేం. పైగా అది ఎక్కడుందో జాగ్రత్తగా గమనించుకుంటూ దానికి అందకుండా ప్రయత్నిస్తుంటాం. అదేవిధంగా ఉండాలి సుమా అని ఇలాగా జంతువులు మొదలైన వాటి మీద కూడా చెప్పి రాజనీతిని చెప్పడం అనే దాన్ని అద్భుతంగా వ్యాస మహర్షి మనకు చూపించినటువంటి అంశం. ఇటువంటి న్యాయం గురించి చెప్తూ రాజు అందరికంటే మించిన పెద్ద అధికారి, అంతే కదా. రాజుకు ఎందుకు గౌరవిస్తున్నామంటే ఇక్కడ మాట చెప్తోంది శాస్త్రం. శాసించేది రాజు, కానీ శాసనం ఎలా ఉండేదో రాజు నిర్ణయించడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎలా శాసించాలనేది రాజు నిర్ణయించకూడదు. శాసించేదాన్ని శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే శాసించేది, కానీ శాస్త్రం శాసించాలి. ఆ శాస్త్రం ఏది? మొదటి నుంచి గమనించుకోండి. నీతి శాస్త్రాన్ని అనుసరించి రాగద్వేషాలు లేని మహర్షులు ఆయా కాలాల్లో ఆ నీతిని ఎలా అనుసరించాలో శాస్త్రం ఏర్పాటు చేస్తారు. కనుక శాస్త్ర నిర్మాణానికి అర్హత ఎవరికి ఉంటుందంటే, ఎవరికి రాగద్వేషాలు లేకుండా సంపూర్ణమైనటువంటి ధర్మజ్ఞానం పరమార్థ జ్ఞానం ఉంటుందో వారు మాత్రమే శాస్త్రం ఏర్పాటు చేయడానికి అర్హులు. ఇక్కడ శాస్త్ర నిర్మాణించడానికి అర్హతలు చెప్పుకున్నాం. మొదట ఏం చెప్పుకున్నాం? రాగద్వేషాలు ఉండకూడదు. రాగద్వేషాలు ఉంటే అయిన వాళ్ళు కాని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చూస్తారు. కానీ సమగ్రమైన సమాజక్షేమం కోరుకునేవాడికి ఒక దాని యందు రాగము, ఇంకో దాని ద్వేషం ఉండకూడదు. ధర్మదృష్టి ఉండాలి, పరమార్థ దృష్టి ఉండాలి. పరమార్థం అంటే ఇక్కడ వీడు లోక వ్యవహారం వల్ల పరమార్థం దెబ్బతినకూడదు. కానీ పరమార్థ దృష్టితోనూ వ్యవహారం దానికి అనుగుణంగా ఉండేటట్లుగా నీతిని అనుసరించి శాస్త్రాన్ని ఏర్పాటు చేసేవారు శాస్త్రజ్ఞులు అనుకుంటారు. కనుక వారు మహర్షులు ఏర్పరిచినటువంటి నీతి శాస్త్రం ఏదైతుందో దానిని అమలుపరిచేవాడే రాజు. అంతేగాని తాను శాస్త్రం తయారు చేయకూడదు. కనుక రాజుని ఎవడు శాసించలేడు. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నట్టుగా రాజుకు దోషం ఉండదు, రాజు ఎప్పుడు సత్యమే అనేటటువంటి భౌతిక నీతి ఇక్కడ కనబడదు. సనాతన ధర్మంలో మొదటి నుండి శాస్త్రమే శాసిస్తుంది, వ్యక్తులు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ శాస్త్రం శాసించాలి. ఆ శాస్త్రం అమలుపరిచేలా చూడవలసిన బాధ్యత రాజుది. దీన్ని బట్టి పెద్ద అధికారి ఎవడయ్యాడు? రాజు అయ్యాడు.
అంటే రాజుని మించిన అధికారి లేడు. మంత్రుల గురించి చెప్పుకున్నాం, సైన్యం గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఆదాయ వ్యయాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకా అధికారులు ఎలా ఉండాలో చెప్పారు, పురోహిత వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పాడు, రాజు పౌర జానపదులకు ఎలా జవాబుదారయ్యో వాళ్ళతో ఎలా మసలాలో తెలియజేశారు. ఇన్ని విభాగాలుగా చెప్పుకున్నాం. అన్నీ చెప్పిన దాంట్లో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాడు రాజు. కనుక వీళ్ళందరికీ రాజే అల్టిమేట్ అధికారి, ఆయన మించిన పై అధికారి లేడు. కానీ శాస్త్రం ఏముంటుందంటే రాజుకు కూడా రాజు ఒకడు ఉన్నాడు, నాయకుడికి కూడా నాయకుడు ఒకడు ఉన్నట్ట. ఎవరదే అంటే ధర్మము. ఇది మాట చెప్పారు ఇక్కడ. నాయకుడికి కూడా నాయకత్వం వహించేది అంటే ధర్మము. అందుకే మనం పృథు చక్రవర్తి కథ చెప్పుకున్నాం, గుర్తున్నది కదా, వేనరాజు పృథు చక్రవర్తి. ఆ ఒక్క కథలోనే భారతీయ రాజ్య వ్యవస్థ ఏమిటో స్పష్టమైపోతుంది. శాస్త్రాన్ని అనుసరించేటప్పుడు కూడా రాజు అనిపించుకుంటాడు, శాస్త్రాన్ని వ్యతిక్రమిస్తే వేనరాజులో దెబ్బతింటాడు, శాస్త్రాన్ని అనుసరిస్తే పృథు చక్రవర్తిలా నిలబడతాడు. పృథు చక్రవర్తి చరిత్ర మనం చెప్పుకున్న రెండో రోజున. ఆ పృథు చక్రవర్తి అసలు టౌన్ ప్లానింగ్ అనేటువంటిది పృథు చక్రవర్తి కాలంలో ఉంది. అందుకే పృథు అంటే విస్తారపరచుట, విస్తారమనర్థం. పృథు విస్తార అనే ధాతువు ప్రకారంగా భూమిని నివాసయోగ్యంగా, పైగా పంటలు పండడానికి యోగ్యంగా వివిధ విధాలుగా విభాగం చేసినవాడు మహానుభావుడు ఆయన. అందుకే పృథువు చేత పాలింపబడింది కనుక పృథ్వీ అనే పేరు భూమికి వచ్చిందని, పృథు విస్తారైన ధాతువు ప్రకారంగా భూమి విస్తారమైనది కనుక భూమికి ఆ పేరు సహజంగా ఉందని చెప్తారు. మొత్తం పృథు చక్రవర్తితో అనుబంధం ఉంది పృథ్వీకి. అంటే రాజు ఏ విధంగా ఎప్పటికప్పుడు ప్రజలకు సౌకర్యమైన జీవితాన్ని ఇస్తాడనేది పృథు చక్రవర్తి కథలో కనబడుతుంది. అయితే పృథు చక్రవర్తిని రాజుగా నియమించేటప్పుడు మహర్షులు స్వయంగా వచ్చి రాజదండం ఇచ్చారట. అంటే రాజదండం పట్టుకుని రాజు శాసించడం అనేది ఒక విధానం మనకున్నది. అది ప్రాచీనమైన విధానమే. దాన్ని అనుసరించి పరాయి పాలనలో మనం మర్చిపోయినా స్వాతంత్రం వచ్చినప్పుడు అలాంటి ఒక దండము విధానం ఉన్నది అని గుర్తు చేశారు పెద్దవాళ్ళు. కానీ అప్పుడు వచ్చినటువంటి పాలకులకి ఈ సంస్కృతిపై, ఈ నాగరికతపై, ఈ న్యాయంపై అవగాహన లేదు, గౌరవం లేదు, కనుక అది జరగలేదు. కానీ అదృష్టవశాత్తు కొంతకాలం క్రితం మళ్ళీ ఆ దండ స్వీకారం అనేటువంటిది ఒకటి జరిగింది. ఇది ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే దండము అనేటువంటి దానికో శక్తి ఉంటుంది. భారతదేశంలో భౌతిక బుద్ధిశక్తి ఎంత పాలిస్తుందో దైవిక శక్తి రక్షణ కూడా అంత అవసరమని సనాతన ధర్మం నాస్తికత్వంతో కూడిన న్యాయం చెప్పలేదు, ఆస్తికతతో కూడిన న్యాయం చెప్పింది. ఆస్తికతతో కూడింది అది ప్రతిరోజు మనం స్మరిస్తూనే ఉన్నాం. ఈ ఆస్తికతతో కూడిన న్యాయం ఉన్నప్పుడు రాజు అయినటువంటి వాడు కూడా శాస్త్రము, భగవంతుడు ఈ రెండింటిని విశ్వసించి వెళ్తాడు. మనం అనుకుంటూ ఉంటాం ఆ రెండు పక్కకు తోసి పాలించాలని. కానీ అభ్యుదయం సాధించిన దేశాలను మనం ఏమైతే అనుకుంటున్నామో వాళ్ళు వాళ్ళ విశ్వాసాలను అనుసరించి వాళ్ళు కూడా మతానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియాలి. వాళ్ళు మతాన్ని విడిచిపెట్టారు కానీ అభ్యుదయం సాధించాలనుకుంటాం, కానీ వాళ్ళు వాటిని చాలా విశ్వసిస్తూనే వస్తున్నారన్న వాస్తవం చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకి చాలామంది గౌరవించే డాలర్ చూస్తుంటారు కదా, దాని పైనే రాసుండేది వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాసుండేది. పరిశీలించండి. డాలర్లో అంకె నెంబర్ చూడడం కాదు, దాని మీద రాసింది చదివితే స్పష్టంగా కనబడుతుంది. అంటే వాళ్ళు కూడా దైవంపై విశ్వసిస్తున్నామన్నారు. కానీ దైవ విశ్వాసం అనేది కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఉన్నట్టు మాత్రం భారతదేశ సనాతన ధర్మంలో మాత్రమే. అది కేవలం విశ్వాసంగా మాత్రమే కాకుండా అది ఎలాగూ అంటే దానికి మళ్ళీ ప్రత్యేకమైన ప్రవచనం కావాల్సి వస్తుంది. దైవం పట్ల ఒక శాస్త్రీయమైన అవగాహన కలిగినటువంటి ధర్మం సనాతన ధర్మం. ఒక శాస్త్రీయమైన అవగాహన ఉన్నది. అందుకే ఆ విశ్వాసం కూడా ఏ విధంగా ఉండాలని తెలియాలి. అది ఆస్తికత ప్రధానంగా కలిగింది కనుక ఆ దండము తీసుకొచ్చి పృథు చక్రవర్తికి మహర్షులు ఇచ్చారు. అంటే ఎవరిస్తున్నారు? మహర్షులు ఇస్తారు. అంటే దైవంతో అనుబంధం కలిగినటువంటి ధర్మశాసకులే మహర్షులు. వారు దండం ఇస్తూ ఒక మాట అంటున్నారు, అద్భుతమైన మాట. నియతో యత్ర ధర్మో వై తం అశంక సమాచర. ఇది చాలా తమశంక సమాచర. ఏ ధర్మము నియమించబడిందో దాన్ని శంక లేకుండా పాటించు అన్నారు ఇక్కడ. అంటే సందేహాస్పదంగా కాకుండా ధర్మముని దృష్టిలో పెట్టుకుని పాలన చేయు. కనుక రాజు ఎవరు? ధర్మము రాజు. కానీ రాజుని శాసించే ధర్మం. అంటే రాజు శాసకుడు అనడం కాదుట, రాజుని శాసించే ధర్మము. కానీ ధర్మము చేత శాసించబడే రాజు రాజ్యాన్ని శాసించగలడు. ఇది రాజుకున్నటువంటి గొప్ప విషయం. అయితే రాజు ఎలా ఉంటే అలా సరిపోతుందండి, రాజు చెప్పిందే ధర్మం అనే మాట మాత్రం మన సంస్కృతిలో లేదు. గురజాడ గారు ఒక మాట రాశారు, రాజు చెప్పిందేను ధర్మం, రాజు చెప్పిందేను శాస్త్రం అని ఒక మాట ముత్యాల సరాల్లో కనబడుతుంది మనకి. ఒక రాజు అహంకారంతో అన్నట్లుగా.
కానీ రాజు చెప్పిందే ధర్మం అనే మాట మాత్రం భారతదేశంలో లేదు. శాస్త్రం చెప్పింది ధర్మమే, రాజు దాన్ని అమలుపరచడమే. రాజులు అంటే బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్న పాలకులు. ఇప్పుడు పేర్లు రాజుకు పేరు మారచ్చు కానీ పనులు మారలేదు కనుక అన్వయించుకోవచ్చు. బాధ్యతాయుతమైన స్థానంలో, నాయక స్థానంలో ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే సామాన్యుడు తప్పు చేసిన దానికంటే ఎక్కువ శిక్షించాలని స్మృతి చెప్తుంది. చూడండి ఇక్కడ అది ఉదాహరణకి మనుస్మృతిలోనే కనబడుతున్న వాక్యం, కార్షాపణం భవే దండ్యో యత్రాన్యః ప్రాకృతో జనః తత్ర రాజా భవే దండ్యః సహస్రమితి ధారణ. ఇది చెప్పాడు ఇక్కడ. అప్పుడు లెక్కల ప్రకారం కార్షాపణం ₹1 ₹100 అప్పుడు లెక్కల ప్రకారం. సామాన్యుడు ఒక తప్పు చేస్తే వాడికి ఒక కార్షాపణం పెనాల్టీ వేస్తే, ఆ తప్పే రాజు చేస్తే వాడికి 1000 కార్షాపణాలు వెయ్యాలి అన్నారు ఇక్కడ. అంతేగాని మనం మంత్రి గారే కదా, లేదు నాయకుడే కదండి, రూల్స్ తప్పినా పర్వాలేదు వదిలేయడం, ఆ నాయకుడు వేలు విడిచిన బావగారు కనుక ట్రాఫిక్ రూల్ తప్పినా పర్వాలేదు వదిలేయడం ముందే అది మహాపాపం అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష వేయాలట. ఎంత చక్కటి రాజనీతి ఉన్నదో చూడండి. అయితే మన స్మృతులు అవేవి చదవకుండానే అందులో ఏదో ఉందో తగలబెట్టడం నేర్చుకున్నాం కానీ చదవడం నేర్చుకోవట్లేదు. మనుస్మృతులు ఎంత చక్కటి విషయాలు ఉన్నాయో ఇలాంటి వాక్యం చెప్పారు ఇక్కడ. అదేవిధంగా భవితవ్యం సదా రాజ్ఞ గర్భిణీ సహధర్మణ అన్నారు ఇక్కడ. ఒక గర్భవతి అయిన స్త్రీ ఏ ఆహారం తీసుకున్నా, నీరు తీసుకున్నా, కదిలినా దృష్టంతా దేని మీద ఉంటుందంటే తన గర్భంలో ఉన్న శిశువు క్షేమమే దృష్టిలో పెట్టుకుని చూస్తుంది. తనకి ఇష్టమైన పదార్థం అయినప్పటికీ కూడా గర్భంలో శిశువుకు మంచిది కాదని వైద్యులు చెప్తే అది తినదే. ఏది గర్భంలో శిశువు క్షేమమో అదే తీసుకుంటుంది గర్భిణి అయినటువంటి స్త్రీ. అలాగే రాజు ఏది చేసినా ప్రజలకి ఏది క్షేమమో అదే చేయాలి. ఇంత చక్కటి ఉపమానం ప్రపంచ వాంగ్మయంలో మరొకటి కనబడుతుందని చెప్పలేమండి. అంత చక్కగా చెప్పబడుతుంది. పైగా మా తే రాష్ట్రే యాచనకా భూవన్ మా చాపి దస్యవహ. నీ రాజ్యంలో ఎప్పుడూ కూడా ఇద్దరు ఉండకూడదట, ఒకరు యాచకులు ఇంకొకరు దొంగలు అన్నాడు. అంటే వాడు అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది అంటే నువ్వు ఉపజీవనం ఏర్పాటు చేయలేదని అర్థం. ఉపజీవనం అంటే వృత్తులు 3 రకాల ఉపజీవనాలు ఉంటాయని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగములు. ఈ 3 రకాలు. ఈ 3 రకాల్లో ఏదైనా కల్పన చేయకపోతే వాడు అడుక్కుంటాడు. కానీ యాచకులు దస్యవహ దొంగలు నీ రాష్ట్రంలో ఉండకుండుగాక అని ఆశీర్దిస్తారట మహర్షులు. ఆ విధంగా జాగ్రత్త పడాలి అని చెప్పారు. అయితే ఈ రాజ్యాల గురించి చెప్పేటప్పుడు గణరాజ్యాలు, సంఘరాజ్యాలు ఇలాంటివి ఉంటాయి. అంటే వేటికవే స్వతంత్రంగా ఉన్నటువంటి గణములు, సంఘములు ఉంటాయి. వాటిలో పరస్పరం ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుందట. వాటిని కలిపి చూడవలసిన ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకు పడకపోవడం ఉంటూ ఉంటాయి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి నాయకుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మని చెప్పారండి. కృష్ణుడు నారద సంవాదం ఒకటి భారతంలో కనబడుతుంది. ఆశ్చర్యకరమైంది. సాధారణంగా దాటేస్తారు కానీ అక్కడ చాలా విశేషమైన అంశములు ఉంటాయి. నారదుడితో కృష్ణుడు మాట్లాడుతూ, నారద మహర్షి నీకు అన్నీ తెలిసిన వాడివి, ఈ సంఘములు, గణములు, ఈ రాజ్యాలు నడపడం ఉన్నదే చాలా కష్టతరమైన అంశం. ఉదాహరణకి ఇప్పుడు మా రాజ్యం ఉన్నాయనుకో, ఎవడికి వాడు గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు, ఒకడు ఇంకోడిని ఒప్పుకోడు, వీటిలో ఘర్షణలు వస్తుంటాయి, ఒకరికి పడకపోవడం ఉంటూ ఉంటాయి. వీటిని నిభాయించుకోవడానికి నేను పడుతున్న పాటలు అన్నీ నీకో, ఏదైనా ఉపాయం ఉంటే చెప్తావా అని అడిగట్టు నారదుడితో కృష్ణుడు. నారదుడితో ఏదో మంత్రమో, తంత్రమో, వేదాంతమో అడగచ్చు కానీ రాజన్యాయం గురించి అడగడం ఏంటండి అని మనం అడగం. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన చెప్పిన మాటలే చెప్పుకున్నాం కనుక. అప్పుడు ఒక నవ్వు నవ్వి, నారదుడు ఎందుకు నవ్వాడో తర్వాత చెప్తాడు. ఒక నవ్వు నవ్వి చెప్తున్నాడు, చాలా మంచి విషయం నాయన. ఎప్పుడైనా కూడా వైర సందీపనం అంటే శత్రుత్వం కలగడానికి కారణాలు 2 ఉంటాయి. లోభం, అమర్షం. అంటే లోభం అంటే ఏదో కావాలి, ఏదో రావాలి అనేటువంటి ఒక ఆశ. రెండవది క్రోధం. ఆ క్రోధం అనేక రకాలుగా జరుగుతుంది. ఈగో దెబ్బతిన నుంచి రకరకాల కారణాలు ఉంటాయి. చిన్న చిన్న కారణాలు కూడా కావచ్చు. లోభం, అమర్షం ఈ రెండిటి వల్ల వైరం వస్తుంది. దీనివల్ల తమలో తమకే భేదములు, దండములు, భయాలు ఏర్పడుతుంటాయి. ఒకరి నుంచి ఒకరు భయం ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే రాజు అయినటువంటి వాడు ఎప్పుడైనా సరే సంప్రదించేటటువంటి ఎలాంటి వాడిని సంప్రదించాలంటే ఒక మిత్రుడితో సంప్రదించాలి. అంటే అందుకే నీతో సంప్రదించానన్నాడు ఆయన కృష్ణుడి వెంటనే. మిత్రుడు మళ్ళీ ఎలా ఉండాలంటే అపండితుడు కారాదు. కష్టాలన్నీ మిత్రుడితో చెప్పుకుంటాం కానీ వాడు మూర్ఖుడయ్యాను అనుకోండి, వాడేం చెప్తాడు, వాడి సలహా వింటే మళ్ళీ దెబ్బతింటాం. కానీ మిత్రుడై ఉండాలి, పండితుడై ఉండాలి.
అలాంటి వాడితో మాట్లాడాలి. అందుకే నీతో అయ్యా అంటే, ఇప్పుడు ఈ గణరాజ్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, అంధకులు, వృష్ణులు, భోజులు, ఇలా అనేక మంది, వీరందరూ యాదవులు ఇవాళ చెప్పబడుతూ రకరకాల వర్గములు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక దగ్గర ఉంటాయి. వాళ్ళందరూ ద్వారకలోనూ ఉన్నారు. అంధకులు, కృష్ణులు, వృష్ణులు, వీళ్ళందరూ కూడా. అందులో అంధకులకి వృష్ణువులకి ఉగ్రసేనుడు రాజు. కృష్ణుడు రాజు కాడని ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా ఆహుకుడు, అక్రూరుడు మొదలైనటువంటి వారు భోజులకి రాజులుగా ఉన్నారు. ఇలా వివిధ లేని వర్గాలుగా ఉన్నారు. మాకు రాజ్యాధికారం లేదు, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడమే ఉన్నది ఇక్కడ. ఇందులో మహాబలవంతుడు మా అన్నగారు, అంటే ఎవరు? బలరాముడు. ఆయన ఉన్నాడే, బలవంతుడే కాదు, బలవంతుడు అనే భావం గట్టిగా ఉంది. పైగా ఈ రాజ్యంలో పెద్దవాళ్ళు అనుభవించేవన్నీ అధికారాలు, భోగాలు తాను అనుభవిస్తూ ఉంటాడు. ఆయన ఒక పద్ధతి. ఇక గదుడు ఉన్నాడు. గదుడు అంటే వసుదేవుడికి రోహిణి ద్వారా కలిగిన మరొక సంతానం, పుత్ర సంతానం గదుడు. ఆ గదుడు ఉన్నాడే, ఆయన పరమ సుకుమారుడు, భయస్థుడు. ప్రద్యుమ్నుడు ఉన్నాడు, కృష్ణుడు కొడుకు. ఆయన మంచి రూపవంతుడు అని అహంకారం ఆయనకి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఉన్నాయి. ఇలా వీళ్ళందరినీ ఎలా గమనించాలి అంటే, అప్పుడు కృష్ణుడు ఇంకో మాట కూడా ఉన్నాడు. పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఎవరికి దెబ్బ తగిలినా తల్లికి ఎలా బాధ ఉంటుందో, వీళ్ళల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు బాధగా ఉంటుంది. కానీ వీళ్ళని ఏ విధంగా చూడాలి అంటే, నారదుడు చెప్తున్నాడు దీనికి గొప్ప విషయం. అందరూ నిన్ను గౌరవిస్తున్నారు అంటే, అందరూ నిన్ను గౌరవించేలా నువ్వు ఉన్నావు, అది గొప్ప విషయం. ఇక్కడ అందరూ గౌరవిస్తున్నారంటే నువ్వు ఎంత సహనంతో ఉన్నావో అది చాలా ప్రధానం. ఇలాంటప్పుడు మొదటి గుణం సహనంట. రెండవది ఏమిటంటే, ఇలాంటి వాళ్ళని నిభాయించేటప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి వారిలో ఒక యోగ్యత ఉంటుంది. అయోగ్య లక్షణాలు ఉండవచ్చు గాక, ఒక యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యతని గమనించి ఆ విషయంలో వాళ్ళని అభినందించాలి. వాళ్ళు చూసేటట్టు నువ్వు మంచి యోగ్యుడివి, ఈ విషయంలో నువ్వు సమర్థుడివి అని ఆ యోగ్యత నువ్వు గమనించావని వారు తెలుసుకోవాలి. అంటే ఆ యోగ్యతని గమనించి అభినందించామని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా నువ్వు ప్రవర్తించాలి. అలాంటి వారు నువ్వు సమ్మానించాలి కూడా, గౌరవించాలి, సహనం వహించి ఉండాలి. ఎందుకంటే వీటన్నిటి సమిష్టిగా ఉంచడం కోసం అంటూ అక్కడ ఈ గణరాజ్యములు వీటిని ఏ విధంగా నిభాయించుకోవాలనే దాని గురించి కృష్ణనారద సంవాదం అద్భుతం ఉంటుంది. దీనిలో ప్రధాన సూత్రం రెండే చెప్పాడు. అవతల వాళ్ళ యోగ్యతను గమనించడం, వాళ్ళని సమ్మానించడం, మాటలో మృదుత్వము, ఒక రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఏమేమి అవసరమో ఇందులో మొత్తం చూపిస్తాడు. ఇది కేవలం రాజనీతిలోనే కాకుండా మామూలుగా కూడా ఒకే విషయాన్ని మృదువుగా చెప్పచ్చు, కఠినంగా చెప్పచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను చెప్పింది వినవా అన్నావు అనుకోండి, వాడు మనసు నొచ్చుకుంటుంది, సరిగ్గా చేయడు. నేను ఒకప్పుడు చెప్పాను గుర్తుందా లేదా, మరొక్కసారి చెప్తున్నాను విని, ఇలా చెయ్యని చెప్తే వాడు తప్పకుండా చేస్తాడు. నీకు కావలసింది కార్యసాధకత్వమే తప్ప వాడి తెప్పుని ఎత్తి చూపించడం కాదు కదా. కనుక వాళ్ళలో గొప్పతనాన్ని బయటకు చూపించి వాళ్ళని అభినందించు, మాటలో మృదుత్వం చూడు, కరకదనం లేకుండా ఉండు. దీనికి సహనం అనేది చాలా ప్రధాన సూత్రం. దీనితో ఉంటే ఇలాంటి భిన్న భిన్న అభిప్రాయాలున్న వాళ్ళలో కూడా ఏకత్వం తీసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన మరొక అంశం. ఇవి ఈ కాలంలో కూడా మనం అన్వయించుకోవాల్సిందే. ఎందుకంటే ఏ ఒక్కడూ పాలన చేయలేడు 10 మందిని కలుపుకుంటే కానీ. ఆ 10 మందిలో ప్రతి వారిలో కొన్ని గొప్పతనాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు బయటపడకుండా ఉండాలి అంటే వాళ్ళ గొప్పతనాన్ని నువ్వు బయటకు చూపించి వాళ్ళని అభినందిస్తూ ఉంటే, వీడు ఈ గుణాన్ని కదా ఎత్తి గొప్పగా చూపిస్తున్నాడు కనుక ఆ గుణంతో ఉండాలని వాడికి భావం కలుగుతుందిరా. ఇది గొప్ప విషయం. నువ్వు ఆర్థిక సమస్యలు పరిష్కరించడంలో గొప్ప సమర్థుడివి అని గట్టిగా చెప్తూ ఉంటే, నాకు ఆ సమర్థత ఉందని ఆయన అనుకుంటున్నాడు కనుక అందులో మరింత సమర్థంగా ఉండాలని అతను ప్రయత్నిస్తాడు, దాని మీద దృష్టి పెడతాడు. ఇలా గణరాజ్యాలు నిభాయించాలి అని ఒక అధ్యాయమంతా బోధ ఉంటుందండి. మన సారమే చెప్పుకున్నాం. అంతా చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు మందహాసం చేసి నారదులు వారు, ఇవన్నీ నన్ను అడుగుతున్నావు కానీ సర్వజ్ఞుడివి, నీకు తెలియదా స్వామి, నువ్వేమిటి భూమినే మొత్తం నడపగలిగిన వాడివి. అయితే మాలాంటి వాళ్ళని అడగడం ఏంటంటే, మేము జ్ఞానం అవి సరిగ్గా కలిగి అందరికీ బోధిస్తున్నామా లేదా తెలుసుకోవడానికి నన్ను ప్రశ్నించేవే కానీ నీకు తెలియనిది ఏమిటయ్యా అన్నారు. అంటే రాజనీతిలో కృష్ణుని మించిన వాళ్ళు లేడు. ఇదే విషయంలో ఆయన ఆ రాజన్యులందరినీ కలపడంలో చేసిన గొప్ప పని ఏమిటంటే జరాసంధ వధ దగ్గర కనబడుతుంది. జరాసంధుణ్ణి కృష్ణ బలరాములు ఎంత గట్టి దెబ్బ కొట్టారో భాగవత భారతాలు చదివితే మనకు తెలుస్తుంది. ఆఖరికి ప్రవర్షణగిరిలో బలరామకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్వతాన్ని తగలబెట్టేశాడు జరాసంధుడు. ఇంకా బలరామకృష్ణుడు లేరు అనుకున్నాడు, కానీ తర్వాత వాళ్ళు ఉన్నారని ద్వారకలోకి వెళ్ళారని తెలిసింది. కానీ అప్పటికే చాలా బలహీనుడు అయ్యాడు.
కానీ ఆ జరాసంధుడు చేసినటువంటి దుర్మార్గ కృత్యాలన్నీ పరిశీలించి ఇక్కడ ధర్మరాజు చక్రవర్తి కావాలంటే ఈ జరాసంధుడు మొదలైన వాళ్ళ అడ్డంకులు తొలగాలి. ఎందుకంటే జరాసంధుడి అధీనంలో అనేక మంది రాజన్యులు బంధింపబడ్డారు మొత్తం. అప్పుడు ఎంత చక్కగా చాకచక్యంగా భీముణ్ణి తీసుకువెళ్ళి జరాసంధ వధ చేయించాడు. ఆ చేయించినప్పుడు ఎంత ఉపాయం పన్నాడండి ఆయన, ఇది పరిశీలించవలసిన ఉపాయం. అని ఏ విధంగా తీసి విడదీస్తే వాడు పోతాడో తెలుసు. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మాయోపాయం పెట్టుకున్నప్పుడు వాడిని మాయోపాయంతో కొట్టాలి. అంతేగాని వాడు మాయోపాయం పెట్టుకుంటే నువ్వు అమాయకంగా యుద్ధం చేస్తే దాన్ని చేతకానితనం అంటారు ఇక్కడ. వాడి దగ్గర మాయోపాయం అంటే నువ్వు మాయోపాయంతో కొట్టాలి. వాడు ఒక శాపం, ఒక వరం ఇలాంటి పెట్టు కూర్చున్నప్పుడు వాటిని బట్టి కొట్టాలి. అంటే వాడిని రెండుగా చీల్చిన కలిసిపోతూ ఉంటాడు. కనుక కలియడానికి వీలు లేకుండా అటు ఇటు వెయ్యమని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. ఇలాంటి మనం ఏంటంటామంటే వంచన చేశాడని. వంచన కూడా రాజనీతిలో గ్రాహ్యమే. రాజనీతిలో వంచనకి స్థానం చెప్తున్నాడు ఇక్కడ. దీనికి రాజనీతిలో కూటనీతి అంటారు. ఈ కూటనీతి ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా శాస్త్రంలో చాలా చెప్తున్నారు. రాజనీతి శాస్త్రంలో కూటనీతి ఒకటి ఉంది. ఈ కూటనీతి నిపుణుల్లో ఒకడు భారత కాలంలో ఉండేవాడు. ఆయన పేరు కణికుడు. కణిక నీతి అని భారత శాంతి పర్వంలో భీష్ముడు చెప్తాడు. ఆది పర్వంలో కణికుడు ధృతరాష్ట్రుడి సంవాదం ఉంటుంది. ఈ కణికుడు చెప్పేవన్నీ మాయోపాయాలే. కూటనీతి ఎలా ఉపయోగించాలి, శత్రువుని నిర్మూలించాలంటే కూటనీతి కూడా అవసరం. అయితే ఈ కూటనీతి ధర్మమా అధర్మమా ఇది ఇప్పుడు మాట్లాడాలి. రాజనీతి శాస్త్రంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. కూటనీతి ధర్మమా అధర్మమా అంటే అది దేనికి ప్రయోజనంగా వినియోగిస్తున్నారో దాన్ని బట్టి నిర్ణయించాలి అని చెప్పాడు ఇక్కడ. ధర్మానికి వినియోగిస్తున్నావా అధర్మానికి వినియోగిస్తున్నావా కూటనీతి. ఎందుకంటే ఒక రాజ్యం పైనో రాజు పైనో దాడి చేయడానికి శత్రువు ఒక మాయోపాయం పన్నుతాడు. అది ఇతను తెలుసుకోగలగాలి ముందు. ఆ శత్రువుని అదే మాయోపాయంతో కొట్టగలగాలి. ఎందుకంటే అక్కడ జరగవలసినది ఏంటంటే దేశ రక్షణ, రాజ్య రక్షణ కోసం మాయోపాయం తప్పకుండా అవసరమే. అందుకే వాడెక్కడో కూర్చుని దాడులు కావాలని స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే వాడికి కూడా తెలియకుండా ఏ సర్జికల్ స్ట్రైక్ చేయడమో ఇలాంటివన్నీ కూడా రాజనీతి శాస్త్రం ఒప్పుకుంటుంది. దాన్ని ఎవడు సమాధానం చెప్పడానికి లేదండి ఇక్కడ. పైగా అప్పుడు రాజనీతి శాస్త్రంలో గొప్ప విషయం ఏంటంటే యుద్ధం రాజుకి మధ్య, రాజ్యాలు నాశనం చేసేవారు కారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం చేశాడు. చేసిన తర్వాత జరిగింది ఏమిటి? అతడి చేత బంధింపబడ్డ వాళ్ళందరికీ విముక్తి కలిగించాడు. మళ్ళీ రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. మళ్ళీ నరకాసుడు కొడుకైన భగదత్తుడినే పట్టాభిషేకం చేశాడు. అందుకని తాను వెళ్ళి కూర్చోలేదు. అంటే అర్థం ఏమిటి? ఆ రాజ్యానికి ఒక రక్షణ కల్పించాడు, దుష్టుని మాత్రం నిర్మూలించాడు. అలా ఉండేది. అందుకే రాజ్యాలు ఏలదాలని భారతదేశం ఎప్పుడూ అనుకోలేదు. కానీ అధర్మంగా ఉంటే మాత్రం బుద్ధి చెప్పడానికి భారతీయ చక్రవర్తులు ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. ఇది కూడా పరిశీలించవలసిన మరొక అంశం. అందుకే కూటనీతి అనేటువంటిది ఎక్కడెక్కడ చూపించాలి, ఇది కూటనీతే. కూటనీతి ఎక్కడెక్కడ చూపించారంటే ధర్మరాజుకి చెప్పాడు అశ్వత్థామ హతః అన్నాడు. అంటే ద్రోణుడు ఏం చేస్తాడు? శస్త్రత్యాగం చేస్తాడు అంతే. అంతేగాని అంత మాత్రం అశ్వత్థామతంగానే టపీమని చంపేలేదండి. శస్త్రత్యాగం చేస్తాడు. శస్త్రత్యాగం చేసి ఆ మహానుభావుడు చేసింది ఏమిటి అంటే అక్కడ కూడా అబద్ధమా సత్యమా కాదు, ఎంతో తను విశ్వసించిన వాని నోట అప్రియం వింటే శస్త్రాస్త్ర త్యాగం చేస్తానని ద్రోణుని నియమం. జాగ్రత్తగా వినాలి. విశ్వసించదగని వాని నోట అప్రియం వింటే, అంతేగాని ఇతడు అశ్వత్థామ చచ్చిపోయాడు అని చెప్పాడని కాదు. ఇక్కడ అప్రియం విన్నాడు. అశ్వత్థామకు మరణం లేదని తెలుసు ద్రోణుడికి. అశ్వత్థామ చిరంజీవి. తెలిసినవాడు అశ్వత్థామ మరణించారంటే వెంటనే నమ్మేస్తాడా? ఇది తెలియక మనం ఏమనుకుంటున్నామంటే ద్రోణుడిని వంచాడు అనుకుంటాం. కాదు, అప్రియం. ధర్మరాజు అప్రియం పలికాడు. అప్రియం వింటే చాలా పని చేస్తానన్నాడు గనక ఆయన విడిచిపెట్టాడు. అది గ్రహించవలసింది. విడిచిపెట్టి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. సమాధి స్థితిలోకి వెళ్ళి యోగశక్తితో తన ప్రాణాలని ఉత్క్రమణం చేశాడు. తను అంటే ఆ ప్రాణాలని పైకి పంపించాడు ఊర్ధ్వలోకాలకి. ఆ విధంగా ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళి ప్రాణత్యాగం చేసిన తరువాత దృష్టజుమ్నుడు ఆయన ప్రతిని పట్టాడు గనక, పైగా పుట్టింది అగ్నిహోత్రం నుంచి, అందుకే పుట్టాడు దృష్టజుమ్నుడు ద్రోణ సంహారం కోసమే, ద్రుపదుడు చేసిన యజ్ఞం నుంచి. అందుకే అక్కడి నుంచి వచ్చి అలా మరణించిన వాడి శిరస్సు కొట్టాడు, అంతేగాని బ్రతుకున్న వాడి శిరస్సు కాదు. వాడి శిరస్సు ఖండిస్తానని ఖండించాడు. దీన్ని బట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది అశ్వత్థామ హతః అని వంచన చేశాడా అంటే ఒక విధంగా వంచనే కానీ వంచన కాదట. కొంచెం వంచన చేశాడు.
కృష్ణుడు చెప్పమన్నది మాత్రం ఒకటే చెప్పాడు, అశ్వత్థామ హతః అని చెప్పన్నాడు అంతే. కానీ అసత్యం పలకని ధర్మరాజు మనసు ఉండబట్టలేక అశ్వత్థామ హతః అని కుంజరహ అని నెమ్మదిగా అన్నాడు. ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించాడు ఇక్కడ. ఎందుకు? కృష్ణుడు చెప్పినట్టు చేసి వచ్చు కదా. మరి అబద్ధం కదండి అంటే అది కృష్ణుడికి తెలియదా? కనుకనే సత్యము అసత్యం అనేది అప్లికేషన్ బట్టి నిర్ణయించాలి. అంతేగాని బండ సిద్ధాంతాలు ఉండవు సనాతన ధర్మంలో. దాన్ని ఎప్పుడు ఎలా వినియోగించో, ఏ ప్రయోజనం కోసం వినియోగించావో దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ అది అసత్యం కాదు, అది అప్రియం అనే మాట మీద చెప్పాడు అది విషయాన్ని. కానీ ఊరుకోకుండా కుంజరహ అన్నాడు. అప్పుడు వంచన వచ్చింది. అది అంతవరకు ఒక ధర్మరాజు రథం మాత్రమే భూమికి తగలకుండా ఉంది, అంత దివ్యంగా ఉండేది. ఎప్పుడే అశ్వత్థామత కుంజరహ అన్నాడో ఇంకా భూమికి తగిలిందిట. ఒక్కటి పోయింది, దానితో ఆ శక్తి పోయింది. కృష్ణుడు చెప్పినట్టు చేస్తే ఏ గోళ లేదు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడూ న్యాయ విరుద్ధంగా మాట్లాడ్డు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దీని గురించి చెప్తూ ఇటీవల కాలంలో రాజనీతి గురించి మాట్లాడాలంటే అందులో ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది బయట వాళ్ళకంటే. అలా మాట్లాడే వాళ్ళల్లో మిత్ర దేశాలు, శత్రు దేశాలు ఇవి తెలుసుకుని మాట్లాడాలి అంటే సామాన్యుల వల్ల కాదు. ఎందుకంటే మంత్రిత్వం అనేది ఎంత ఎక్కువ ముట్ట చెప్తే అంత మంత్రి పదవి ఇస్తారనేటువంటి రోజులు కావు కదా అవి. దానిలో ఎంత జ్ఞానం ఉంటే దానికి తగ్గట్టు ఉంటారు. అలాంటి జ్ఞానుల్ని ఆయా స్థానాల్లో పెట్టినటువంటి వాడు గొప్ప నాయకుడు అవుతాడు. అలా పెట్టబడిన ఒక నాయకుడు ఈ మధ్యకాలంలో భారతీయ రాజనీతి గురించి, కూటనీతి గురించి గొప్పగా మాట్లాడారు. ఆయన ఎవరంటే విదేశీ వ్యవహారాల శాఖ నడుపుతున్న జయశంకర్ గారు 10 రోజుల క్రితం చెప్పిన ఒక అత్యద్భుతమైన మాట ఉంది. ఆయన ముందే మాట్లాడుతున్నాడు, ఐ హ్యావ్ స్పెంట్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ డిప్లొమసీ. ఈ దౌత్య నీతిలోనే నేను ఎక్కువ జీవితం గడిపాను. దాన్ని బట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటి భారతీయ యువతకి ఆయన ఇచ్చిన గొప్ప సందేశం చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రపంచంలో గొప్ప గొప్ప ఎపిక్స్, గొప్ప గ్రంథాలు వచ్చాయి, చదవండి. వద్దన్ను, నేను చదివాను. కానీ భారతీయులు ముందుగా భారతీయ ఇతిహాసాలు చదవాలి అన్నాడు. మన ఎపిక్స్ ముందు చదవండి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ స్ట్రాటజిక్ కల్చర్ ఫ్రమ్ ఇండియన్ ఎపిక్స్, ఈ మాట చెప్పాడు. ఇది ఇండియన్ స్ట్రాటజిక్ కల్చర్. స్ట్రాటజీ అంటే వ్యూహం, ఒక ఆలోచన, దాన్ని ఎలా అమలుపరచాలి. అందులో డిప్లొమసీ, దాంట్లో ది గ్రేటెస్ట్ డిప్లొమాట్స్ ఎవరయ్యా అంటే ఆయనకి 2 కనబడుతున్నాడు అన్నారు. ఒకడు కృష్ణుడు, ఇంకోడు హనుమంతుడు. 2 గురించి చెప్పాడు. ఆ కోణంలో చూడాలండి. సుందరకాండ పారాయణ చేస్తాం, చాలా పుణ్యమే కాదని కాదు, బుద్ధికి ఎంత పదును పెడతారో. అలా ఆలోచిస్తే భారతీయ సాహిత్యం నుంచి మేధావులు తయారవుతారు. మేధావులను సృజించగలిగే శక్తి భారతీయ పురాణాలకి, ఇతిహాసాలకి, కావ్యాలకి ఉన్నది, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే అది వేదం నుంచి వచ్చాయి గనక, వేదంలో ఉన్న ధర్మం చెప్పింది గనక. ఇలా చూసినట్లయితే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పగా ఉన్నదంటే మల్టీపర్పస్ డిప్లొమేట్. మంచి ఆయన ఏ పదాల్ని చెప్పారో ఆ పదజాలం అందంగా ఉంటుందని అదే వాడుతున్నాం. మల్టీపర్పస్ డిప్లొమేట్. ఒక దూత బయలుదేరాడంటే ఎన్ని రకాలుగా చేయాలో. అందులో కూటనీతి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన. కూటనీతి అనేది కూడా స్ట్రాటజిక్, ఆ స్ట్రాటజిక్ డిసెప్షన్ అన్నాడు. స్ట్రాటజిక్ డిసెప్షన్, ఒక వ్యూహాత్మకంగా చేయాలి. అందులో ఒకటి అశ్వత్థామత ఒకటి చెప్పాడు. రెండవది జయద్రథ వధ. జయద్రథ వధ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయం లోపల కొడతానన్నాడు ఆయన. అస్తమించిన భ్రాంతి కలిగితే వాడు తలెత్తి కొట్టివచ్చు. ఆ సమయంలో అదే మార్గం కృష్ణ పరమాత్మ వెంటనే ఆ సూర్యభగవాను దగ్గర చక్రాన్ని అడ్డు పెట్టడం మనకు తెలిసినదే. అది డిసెప్షన్. అది ఎప్పుడు చేయాలో అలా చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి జరాసంధవధ కూడా అందులో ఒక భాగమే. జరాసంధవధ చేసి ఏం చేశాడు కృష్ణ పరమాత్మ, అది తెలియాలండి. ఆయన రాజనీతిని భారతం బాగా చదివితే, కృష్ణుడనేవాడే లేకపోయి ఉంటే కలియుగం ఈ పాటి కూడా ఉండేది కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఆ మహానుభావుడు అవతార కార్యం అంటే అది. అప్పుడు రాజన్యలోకాన్ని సంస్కరించాడు మహానుభావుడు. రాజన్యలోకాన్ని సంస్కరించాడు. అందుకే ఆయన ఎవరంటే రూలర్ ఆఫ్ రూలర్స్. ఆయన అక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్. అది ఆయన విషయంలో చెప్తున్నారు. రాజులకే రాజు కృష్ణుడు, ఆయన రాజు కాడు, రాజులకు నియామకుడు. ఎలా నడిపాడు. అప్పుడు రాజన్యలోకానికి కృష్ణుడు అంటే 2 భావాలు ఉండేవి, 2 వర్గాలు ఉండేవారు. కొందరికి భయం, కొందరికి భక్తి. కృష్ణుడు అంటే అంతే, మరేం లేదు. భయపడ్డ వాళ్ళు, శిశుపాలుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా కొట్టారు కూడా ఆయనకు తెలుసు. దానికి ఒక పేరు చెప్పారు జయశంకర్ గారు, స్ట్రాటజిక్ పేషెన్స్ అన్నారు. వ్యూహాత్మకమైన సహనంట. ఎందుకంటే 100 తప్పుల వరకు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఎవడైనా తిడుతూ ఉంటే కోపం వచ్చి కొడతారు, కానీ లెక్క పెట్టుకుంటారండి ఎవరు?
నిందలకి ప్రశంసలకి అతీతులు వాళ్ళే ఆ పని చేయగలరు. కృష్ణ పరమాత్మ పని చేశాడు. పైగా వాడు అలాగైతే కానీ వాడికి జయితాలిచ్చి ఇచ్చాడు వరం వాళ్ళ తన మేనత్కి 100 తప్పుల వరకు క్షమిస్తాలని మాట ఇచ్చాడు. మాటకు కట్టుబడి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఆయనకి నిందించిన ఒకటే, ప్రశంసించిన ఒకటే, అవతార కార్యం చేయడానికి వచ్చాడు పరమాత్మ. పరమాత్మని ధ్యానించిన వాళ్ళే నిందాస్తుతులకు అతీతులుగా ఉంటారే, పరమాత్మ అంటుతాడా? కానీ కృష్ణుళ్ళ పరమాత్మ లక్షణం చూస్తూనే చూడాలండి ఆయన నాయకత్వ లక్షణం. అందుకే కృష్ణుల్లాంటి సంపూర్ణమైన స్వరూపం మరొకటి ముందు లేదు, తర్వాత రాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మరి రాముడు అంటారేమో, ఆయన వస్తే ఆయన గురించి చెప్తాం. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు సంక్లిష్ట పరిస్థితులు రామావతార కాలంలో లేవు. అది తెలుసుకోవాల్సింది. ఉంటే రాముడు అలాగే చేస్తాడు, అప్పుడు ఆయన కృష్ణుడు అయిపోతాడు, అంతే కదా. రాముడు కృష్ణుడికి భేదం ఏముంది? అక్కడ పరిస్థితులు తగ్గట్టు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు, రకరకాల రాజులు, రకరకాల అహంకారాలు, రకరకాల వాళ్ళు మొత్తం చూశాడు. 2 భాగాలు అయ్యాయి. ఇటు 11 అక్షౌహిణులు, ఇటు 7 అక్షౌహిణులు. ఎవరు గెలిచారు? లెక్క పెట్టుకోమన్నాడు అంతే. అక్కడేమో రావణుడు, వాడి వెనకాల రాజ్యం వాడిది, యుద్ధం అక్కడ జరుగుతుంది. రాజ్యం నుంచి దూరంగా ఉన్నాడు రామచంద్రమూర్తి, తనదైనది ఏమీ లేదు అక్కడ. ఎన్ని అనుకూలతలు రావణుడి వైపు ఉన్నాయో ఆలోచించండి. ఈయన పాపం ఈయన తమ్ముడే, ఇంకెవరున్నారు? మహా అయితే వానర వీరులు ఉన్నారు. అతడు కావలసిన మంది మార్బలం అంతా ఉన్నారు. వాడి రాజ్యానికి వెళ్ళి వాడిని కొట్టడంలో ఒక్క తమ్ముడి సాయంతో, ఒక వానరరాజు సాయంతో విజయం సాధించాడు రామచంద్రమూర్తి. ఇక్కడ 7 అక్షౌహిణులు తక్కువ సంఖ్య, 11 అక్షౌహిణులతో పోలిస్తే విజయం ఎవరికి వచ్చింది? కనుకని మొదటి సనాతన ధర్మం ఉద్దేశంలో రాశి కాదు, వాసి ముఖ్యం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎంతమంది అంతమంది కాదు, ఉన్నవాళ్ళకి ధర్మబలం ఉండాలి, వాళ్ళకి బుద్ధిబలం ఉండాలి. ఈ 2 ఉంటే, పైగా ధర్మంతో కూడిన బుద్ధిబలం ఉండాలి. అప్పుడు విజయం తప్పకుండా ఉంటుంది. అది యతో ధర్మస్తతో జయ. ఇదే కదా మాట, కాదుట. యతో ధర్మస్తత కృష్ణ, యత కృష్ణస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కృష్ణావతారాన్ని ఆ కోణంలో చూడాలండి. భాగవత కృష్ణుడు చాలా మధురంగా ఉంటాడు, అందరితో ఆడుకుంటూ ఆనందిస్తూ, మనం మురిసిపోతూ ఉంటాం. భారత కృష్ణుడిని చూడాలి అంటే 2 కృష్ణులు లేరండి. మళ్ళీ అదొక రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరారు. భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు. ఎన్ని రకాల పాడు చేయాలో బుర్రల్ని అన్ని రకాలుగా పాడు చేశారు. మనం మాత్రం బలంగా సంప్రదాయాన్ని అంటిపెట్టుకుంటే సత్యాలు బయటకు వస్తాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక్కొక్కరిని నడిపిన తీరు చూడాలి, అద్భుతం. అందులో రక్షణ చూపిస్తాడు, కారుణ్యం చూపిస్తాడు, హెచ్చరిక చూపిస్తాడు, ఎవరిని ఎలా తీసుకోవాలో తెలుస్తుంది అక్కడికి. ఇందులో ఎక్కడ వంచన కాదు. ఒక వంచన అంటే అది నీతి, అదొక వ్యూహం. ఎందుకు? ధర్మరక్షణ కోసం చూపిస్తున్నటువంటిది. పైగా ఎలాంటి పరిస్థితుల్లో ధర్మాన్ని చెప్పాడు? ఎమోషనల్ ఇంటర్డిపెండెన్స్ అన్నాడు ఇక్కడ. అంటే నా వాళ్ళందరినీ కొట్టాలా, వీళ్ళని చంపి నేను యుద్ధంలో ఏం బావుకుంటాను అనేటువంటి స్థితిలో దాని నుంచి పక్కకి తీసి యుద్ధం చేయించాడు కదా. ఇప్పుడు మెటీరియల్ ఇంటర్డిపెండెన్స్ ఒకటి ఉందిట. జయశంకర్ గారు గొప్పగా వ్యాఖ్యానించారు. అంటే ఒకరితో ఒకరికి ఈ విధమైన అనుబంధాలు ఉన్నాయి. అటువంటిప్పుడు శత్రువుతో ఇటువంటి అనుబంధంలో ఉన్నప్పుడు వాడిని ఎలా కొట్టాలి? ఇది కూడా ఆలోచించవలసినదే. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే గ్లోబలైజేషన్, రకరకాల ప్రపంచంలో అనేక దేశాలతో సంబంధాలు ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉండాలి? అర్జునుడు ఎమోషనల్గా అనుబంధం ఉన్న వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాడో, అదేవిధంగా మెటీరియల్ ఇంటర్డిపెండెన్స్ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో భగవద్గీత నుంచి నేర్చుకోవాలని చెప్పాడు మహానుభావుడు. పాఠాలు ఎలా నేర్చుకోవాలో ఒక మాస్టారు చెప్పడం కాదు, ఆ రంగంలో ఉంటూ మాట్లాడుతున్నవాడు ఏం చెప్పాడో చెప్పుకొని రామాయణ భారతాలతో అన్వయిస్తున్నాం ఇక్కడ. ఇలా చెప్పినటువంటి వాడు ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ అంటాం. కురుక్షేత్ర సమయంలో ఇలాంటిదే ఉంది కదా అన్నాడు ఇక్కడ. రకరకాల రాజులు, రకరకాల రాజ్యాలు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే. కనుక అప్పటి దానికి చెప్పే నీతి ఇప్పటికీ చక్కగా వ్యవహరిస్తుంది. అదే సమయంలో ఇక్కడ ఎక్కువ సంఖ్య, అక్కడ ఎక్కువ సంఖ్య, ఇదివరకటి నుంచి పెద్ద రాజ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి అగ్రరాజ్యమే మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాజ్యమే అని భయపడరాదట. ఎందుకు అంటే రెప్యుటేషన్ ఈజ్ వాల్యుబుల్ అని చెప్పాడు. అదేమిటి అంటే అది ఉండుద్ది పాండవుల దగ్గర, అది ఉంది వాళ్ళకి. ఎందుకంటే ధర్మం వాళ్ళ వైపు ఉంది, పవిత్రత ఉంది, చరిత్ర ఉంది. ఇంత గొప్పతనం ఉన్నదే అది వాళ్ళకి బలం ఇచ్చింది అని చెప్పాడు. కనుకనే భారతదేశం ఎప్పుడూ బలమైనదే. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే పవిత్రత ఉంది, ధర్మం ఉంది, భారతీయ న్యాయంలోనే ఆ బలం ఉంది. ఇక్కడ ఎలాగైతే పాండవుల వెనకాల ధర్మం ఉందో భారతదేశానికి ఆ పవిత్రత ఉంది, అది ముఖ్యము అని మాట చెప్పాడు.
అయితే కబుర్లు ఆడడానికి ఉంది. మీరు న్యాయం తప్పారు, మీరు ఇది చేశాను అవతలవాడు అంటూ ఉంటాడు. ఈ అన్నవాడు న్యాయాలు తప్పిన వాడిని గుర్తుపెట్టుకోవాలట. అందుకే అంతవరకు న్యాయం మాటెత్తకుండా ధర్మం చెప్పినా తిరస్కరించి అధర్మ పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆఖరి సమయంలో ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు అంటే వాడిని కొట్టిపారి అన్నాడు కృష్ణుడు. ఎవడైతే రూల్స్ను బ్రేక్ చేశాడో వాడు ఆఖరి దశలో రూల్స్ మాట్లాడతాడు. అలాంటి వాడు రూల్స్ మాట్లాడే నువ్వు భయపడక్కర్లే, కొట్టొచ్చు అన్నాడు. అలా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇద్దట, కర్ణుడు దుర్యోధనుడు. కర్ణుడు దుర్యోధనుడు కూడా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళే. నిండు సభలో ద్రౌపదీమాత అవమానానికి ప్రధాన కారణం కర్ణుడు. అదొక్కడు చాలు దుర్మార్గం వాడికి. పోనీ పెద్ద విజయుడా అంటే వాడి గత చరిత్రలో ఒక్క యుద్ధంలో విజయం సాధించిందే లేదు, పారిపోవడమే అద్భుతంగా చేసేవాడు. ఆ దుర్యోధను ప్రేరేపించి యుద్ధానికి తెచ్చేవాడు. దాని తర్వాత అక్కడ అర్జునుడు ఎవరో కొడితే ముందు వీడు పారిపోయేవాడు. దుర్యోధనుడికి ఏం చేయాలో పారిపోయేది కాదు. అదేవిధంగా గంధర్వుల చేత పరాభవాన్ని అనుభవించారు. ఉత్తర గోగ్రహణంలో జరిగింది అదే. ఇది వాడి హిస్టరీ. అలాంటి వాడు తగుదనమ్మా అని మద్దతిస్తూ ఉన్నాడు కదా అని ధైర్యంతో దుర్యోధనుడు రావడమే మొదటి తప్పు. పైగా అన్ని ధర్మాలు ఉల్లంఘించారు, సభల్లోనే ఉల్లంఘించారు. అయినప్పటికీ కూడా అది మాయాద్యూతమని తెలిసినప్పటికీ కూడా పందానికి కట్టుబడడం ధర్మరాజు ఔదార్యం. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది మాయాద్యూతం మేము ఒప్పుకోము అనలేదు ఆయన. కట్టుబడ్డాడు. కట్టుబడి చక్కగా మొత్తం చెప్పినట్టుగా వనవాసం అజ్ఞాతవాసం రెండూ పూర్తి చేశారు. మాటకు కట్టుబడి అది చేసి వస్తే రాజ్యం తిరిగి రావాల్సిందే కదా, అప్పుడు ఇవ్వలేదు. ఇంత స్పష్టంగా అన్యాయం అక్కడ కనబడుతూ ఉంటే ఇప్పటికీ కౌరవుల పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే శిశుపాలుడు వారసులు, సైంధవుడు వారసులు ఇంకా ఉన్నారన్నమాట అనిపిస్తుంటుందండి ఇక్కడ. బాధాకరమైన అంశం ఇక్కడ. లేకపోతే వాళ్ళు ఏ విధంగా కొంచెం ఆలోచించండి. రామాయణ భారతాల గురించి పెద్ద పుస్తకాలు మదనం చేయక్కర్లేదు. ఎవడిది న్యాయమో ఆలోచించాలంటే బుద్ధి పని చేస్తే చాలు. ఇక్కడ వాళ్ళు ముందు పందెంలో చెప్పిన ప్రణాళిక ఏమిటి? వనవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వనన్నాడు వాడు. అది కదా వచ్చింది సమస్య. అప్పుడు ధర్మపక్షాన వాళ్ళు ఇవ్వనున్నారు, ఇప్పుడు యుద్ధంతో తీసుకోవడం రాజన్యాయం. అదే జరిగింది అక్కడ. అప్పుడు దుర్మార్గం ఎవరిది స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ మళ్ళీ డిప్లొమసీ మాట్లాడి కృష్ణుడు గొప్పతనం చెప్పాలి కదా. రాయిబారం. నేను ఇప్పుడు కృష్ణరాయబారం అంతా జీవితంలో భారతం ఒక్క పూటతో తెమ్మలది అది ఇక్కడ. కానీ విషయం చెప్తున్నా ఏ విధంగా చేశాడనేది కృష్ణ పరమాత్మ చేసిన వైనం. సరిగ్గా మొత్తం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకుని విరాటరాజు కొలువులో వారెవరో తెలియబడిన తర్వాత సంజయుడు అక్కడికి వస్తాడు ధృతరాష్ట్రుని తరపున. సంజయ రాయబారం. అక్కడ ధృతరాష్ట్రుడు దుర్బుద్ధంతా బయటపడుతుంది. ఎలా మాట్లాడతారండి అక్కడ వచ్చి సంజయుడు? భారతంలో మనం చూస్తే రాయబారి ఎప్పుడు కూడా రాజు ఏం చెప్పాడు అదే చెప్పాలి. అదే చెప్పాడు సంజయుడు. ఏమనంటే, అసలు మీరు చాలా గొప్పవారు, నియమం ప్రకారం అన్నీ పాటించారు, కావలసిన ధర్మ ప్రకారంగా రాజ్యాన్ని అడుగుతున్నారు. కానీ ఒకవేళ దుర్యోధనుడు రాజ్య మోహంతో రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం అనివార్యం అవచ్చుగాక. కానీ నీలాంటి మహానుభావులు యుద్ధానికి సిద్ధపడరు కదా. నువ్వు శాంతి కాముకుడివి. నీకు ఐహికమైన ధనం కంటే పరమార్థం మీద దృష్టి. నువ్వు వనవాసంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావంటే ఒక యోగీశ్వరులాగా వేదాంతిలాగా ఉన్నావు. ద్వంద్వములకు అతీతుడివి ఉన్నావు. చూసారా? వింటూ ఉంటే ఎలా అనిపించింది? సుఖదుఖాలకు అతీతుడిగా ఉన్నావు. జీవితం చాలా చిన్నది, పరమార్థమే చాలా పెద్దది. కనుక ఇప్పుడు ఈ జీవితంలో నువ్వు రాగద్వేషాలకు లోనయ్యి ధనాకాంక్షతో రాజ్యకాంక్షతో యుద్ధానికి సిద్ధమయ్యే స్వభావం నీకు లేదు అని ధృతరాష్ట్రుడు చెప్పమన్నట్ట. అంటే వాడికి వాళ్ళ అబ్బాయిలు సంపాదించిన రాజ్యాన్ని అనుభవించడం మరిగి తిరిగి ధర్మబద్ధంగా రాజ్యం వీళ్ళ చేతికి ఇవ్వాలని బుద్ధి లేదు. ఎవడికి? ధృతరాష్ట్రుడికి లేదు, కొడుకుని సమర్థించుకుంటూ. అంటే దీన్ని బట్టి వేదాంతంతో మనం చెప్తూ నీకు ఏదీ పట్టదు, రాగద్వేషాలు, నువ్వు అన్నిటికీ అతీతుడివి, నీకు రాజ్యం ఉన్నా లేకున్నా ఒకటే, నువ్వు ద్వంద్వ అతీతుడివి కనుక, పైగా ఎన్నాళ్ళు వనవాసం అలవాటైపోయింది కనుక మీరు వనవాసం కూడా చక్కగా చేసేయగలరు. ఇది మాట్లాడాడు. పైగా పాలీక కౌరవులు దుశ్శీలిత చెడదలచరేని చెప్పెద రుధిరాభిలాన్నమ్ము కంటెను మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికిన్. ఇది చెప్పాడు ఇక్కడ. పాలు ఈక. ఇప్పుడు సంస్కృత శ్లోకాలు తెలుగు శ్లోకాలు ఒకేలా వినబడతాయి మనకి. రెండు పదాలు ఒకే స్థితిలో ఉన్నాయి. పాలీక అంటే భాగం ఇవ్వకుండా కౌరవులు దుశ్శీలిత చెడదలచరేని, వాళ్ళు దుష్ట స్వభావంతో వాళ్ళు నాశనమైతే అయిపోతారు. కానీ మీరు రుధిరాభిలాన్నము, రక్తంతో తడిచి యుద్ధం చేసి అన్నం మీరు తింటారా?
మీకు ఆ అన్నం కంటే మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికిన్. ఇది సంజయుడు మాట్లాడిన మాటలు. అప్పుడు యుద్ధము ఇవన్నీ నువ్వు వచ్చి అప్పుడే మాట్లాడుస్తాను. నేనేమో యుద్ధం చేస్తాను అన్నానా? యుద్ధం లేకుండా అనుకున్నది వస్తే ఎవడు యుద్ధం చేస్తాడు చెప్పు? యుద్ధం లేకుండానే కార్యం నెరవేరిపోతే యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు? కాన్ను వాచం సంజయమే శృణోషి యుద్ధైషినీం ఏన యుద్ధాద్ బిభేషి అయుద్ధం వై తాత యుద్ధాత్ గరీయ. యుద్ధం చేసి పొందే కంటే యుద్ధం లేకుండా పొందడం గొప్పదే. కస్తల్లబ్ధ్వా జాతు యుద్ధేత సూత. అటువంటిప్పుడు నేనేమో యుద్ధంకి వెళ్తానన్నానా? ఏం మాట నువ్వే మొత్తం మాట్లాడుతున్నాను. యుద్ధం చేస్తానన్నానా? మేము నియమాన్ని అనుసరించి చేసాం. మా రాజ్యం మాకు రావాలి, అంతే కదా. పెదనాన్నకి మా మీద చాలా ప్రేమ. అందుకే మాకు చెందినటువంటి రాజ్య భాగాన్ని కూడా చక్కగా అనుభవిస్తూ ముప్పూటలా హాయిగా తింటూ అలంకారాలు చేసుకుని కొడుకులతో చాలా తృప్తిగా ఉన్నాడు. మా మీద ఎంత ప్రేమో ఆయనకి. అంటే ధర్మరాజు సామాన్యుడు కాడండి. ఆయన మాటలు చాలా పదునుగా ఉన్నాయి. ఎవరేమంటారని అడిగాడు కృష్ణ పరమాత్మ కూడా. ధర్మరాజు హృదయం చూసావు కదా, యుద్ధం లేకుండా పని జరగాలనేది ఆయన కోరిక కూడా. నేను అదే కోరుకుంటాను, శాంతిని అందరం కోరుకుంటాం కదా. కృష్ణుడు చెప్పిన గొప్ప మాట. అదే సమయంలో వారు చేసింది ఏం మర్చిపోతాను నాయనా అన్నాడు. కృష్ణుడికి మాత్రం వెళతాను సంధికి రాయబారానికి సంజయుడు చెప్పాడు కదా, వెళ్ళాడు. నేను వెళ్తాను అన్నాడు. కానీ కృష్ణుడు రాయబారం ఫెయిల్ అయ్యిందని ఒక ఆయన చెప్పాడు, తెలిసి తెలియని మాటలు. ఆఖరి న్యాయస్థానంలో కూర్చున్నవాడే బాధ్యతారహితంగా మాట్లాడాడు, సరిగ్గా భారతం చదవక. కృష్ణుడు యుద్ధం జరగాలని వెళ్ళాడండి. ఇది మనం దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళు ఏదైనా ఆ సభలో చేసినటువంటివి ఎన్నెన్ని కూడని పనులు చేశారు, వాడికి తగ్గ శిక్ష రావద్దు. అందుకే ద్రౌపదీదేవిని ఓదారుస్తాడు ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు కృష్ణుడు రాయబారానికి వెళ్లే ముందు సంజయుడికి గట్టి సమాధానమే చెప్పాడు ధర్మరాజు. కానీ ఆ సమాధానం ఎంత చక్కగా చెప్పాడంటే, నెయ్యము తప్ప నిండొకటి నీచవి సోకెని నాదు పల్కులం దీయడ సంజయ. నెయ్యము తప్ప ఒండొకటి నీచవి సోకెనే నాదు పల్కులం దీయడ సంజయ. ఉనికి నెమ్మెయి నల్కెదవేవు కయ్యము తక్క మన్కి తగు కార్యము కాదుకో. పూరితంబు లేక అయ్యడు అర్థసిద్ధి వెడగయ్యనను వల్లకయుండు సేయునే అనేటువంటి మాట తిక్కన గారు చక్కగా అనువాదం చేశారు. అంత చక్కగా మెత్తగానే ధర్మరాజు గట్టి మాట సమాధానం చెప్పాడు. కానీ తర్వాత కృష్ణుడు రాయబారానికి వెళ్ళేటప్పుడు మాత్రం భీముడు కూడా మెత్తబడిపోయాడండి. అప్పుడు మనం చక్కగా వనవాసం చేస్తున్నప్పుడు ఇవేవీ గుర్తురాలే. ఇప్పుడు మళ్ళీ యుద్ధం అని గుర్తొస్తుంది. ఒక్కొక్క సమయంలో మనస్సు ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి యుద్ధం జరగకుండా ఉండడమే మంచిది అన్నట్టుగా మాట్లాడేట మెతక మాటలు వీళ్ళందరూ కూడాను. భీముడు కూడా మెతకగానే మాట్లాడాడు ఇక్కడ. ఆ సమయంలో ద్రౌపదిని అడిగాడు ఏమంటావని. వీళ్ళందరూ ఇలా మెతక మాటలు మాట్లాడితే నేను నా పిల్లల్ని దుష్టజుమ్ముడిని తీసుకువెళ్ళి యుద్ధం చేయిస్తానని చెప్పిందండి ఆ తల్లి ఇక్కడ. ఎందుకంటే అక్కడ తెలుసుకోవాలి, శాంతి చాలా అవసరమే. మేము శాంతి కాముకులమే, మా దేశము శాంతి కాముక దేశమే. కానీ అవతలవాడు అధర్మంగా అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే శాంతి వచనాలు పలకడం ఉన్నదే అది చేతకానితనము, అది రాజనీతి అనిపించుకోదు. కానీ వేదాంతమైన ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు మాట్లాడాలి. అందుకని అన్యాయంగా అవతలవాడు రాజ్యం అనుభవించడం కోసం నువ్వు వేదాంత వచనాలు బోధిస్తావా? అందుకే అలాంటప్పుడు శత్రువు గట్టి గుణపాఠమే చెప్పాలి. ద్రౌపది ఆ మాట ఉన్నది, చిన్న నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. అన్నీ ఆయన గుర్తున్నాయి, దానికి తగ్గట్టే చేశాడు తెలుసుకోండి ఇక్కడ. కానీ కృష్ణుడు రాయబారం విఫలం కాలేదు, హనుమంతుడు రాయబారం విఫలం కాలేదు, అంగద రాయబారం విఫలం కాలేదు. హనుమంతుడు వెళ్ళి ఏం చెప్పాడు రావణాసురుడితో? బుద్ధి కలిగి సీతమ్మను అప్పగించు, ప్రాణాలు దక్షించుకుంటావు. రాముడు శరణాగత వత్సరుడు. ఆ మాట అశోకవనంలో ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు చెప్తూనుంది సీతమ్మ. విన్నాడా? ఇప్పుడు మాత్రం వింటాడా? వాడు వినడు. కానీ చెప్పలేదు అనిపించుకోకుండా చెప్పారంతే. మళ్ళీ చెప్పాలి, నువ్వు ఇలా చేస్తే దాని ఫలితం అలా ఉంటుంది. బాబు సీతమ్మను అప్పగించాను బతిమలాడలేదు. తెలుసుకోండి ఎంత గట్టిగా చెప్పారు. ఆ మాటకు వస్తే సీతమ్మ బతిమలాడిందా? ఎంత గట్టిగా చెప్పింది. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఆయన శరణాగత వత్సలుడు. 10 నెలలు నువ్వు ఇక్కడ నన్ను బంధించిన తప్పు అయిపోయిందని లెంపలు వేసుకుని శరణు వేడితే రామచంద్రమూర్తి క్షమించి నీకు ప్రాణభిక్ష పెడతాడు. లేకపోతే బాబు తీసుకెళ్ళి అప్పగించలేదు, సమూల నాశనమైపోతావు, జాగ్రత్త అందండి. అది హెచ్చరించింది. హనుమంతుడు అదే పని చేశాడు ఇక్కడ, హెచ్చరించాడు. అంటే అర్థం దూత అయినటువంటి వాడు శాంతి అని ఉద్దేశంతో వెళ్ళిపోయి అసలు ప్రయోజనం మర్చిపోకూడదు. అవతల వాడికి తమ సత్తా ఏంటో చెప్పగలగాలి. అలాంటి సత్తా కలిగి ఉండాలి. ఈ రెండును.
అది హనుమంతుడు దౌత్య కార్యంలో మనం పరిశీలించవలసింది. కృష్ణుడు అదే పని చేశాడు ఇక్కడ. కనుకనే ధర్మరాజు మెత్తబడ్డ చెయ్యవలసిన కర్తవ్యం ఎంత చక్కగా చేయించాడో మనం గమనించవలసినది ఆ దౌత్య కార్యాలు. అందుకే వాళ్ళిద్దరినీ చూడమని చెప్తున్నారు ఇక్కడ. ఈ దేశానికి మొదటి నుంచి యుద్ధం అక్కర్లే, యుద్ధం లేకుండానే ప్రయోజనం సాధించాలనుకుంటుంది. కానీ దుండగులు దేశాల వాళ్ళు మన దేశంలో ప్రవేశించి మన దేశ ప్రజల్లో శాంతిని, ప్రాణాలని, మానాల్ని దెబ్బతీసినప్పుడు మాత్రం క్షమించకూడదు, వాళ్ళకి పాఠం చెప్పి తీరాలి. అది మనకి రామాయణం, భారతం చెప్తున్న గొప్ప నీతి. అందుకే వేదాంతం చెప్పినటువంటి భారతీయ మహర్షుల సంస్కృతి అదేవిధంగా కర్తవ్యనిష్టలో శౌర్యాన్ని కూడా చెప్తున్నది. శౌర్యాన్ని, శాంతాన్ని రెండింటిని మేళవిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏది ఎప్పలే చేయాలో తెలియగలగాలి. కానీ మన వేదాంత పాఠాలు మనకే చెప్పి మనల్ని చేతకాని వాళ్ళ చేయకూడదు. మీది శాంతి కాముక దేశము, వేదాంతము చెప్పిన దేశము, శత్రుమిత్రుడు ఎందు సమబుద్ధి కలిగి ఉండు, రాగద్వేషములు మానివేయుడు, ఏది మనకు చెప్పేది. మన బృహస్పతి కథ చెప్పుకున్నాం కదా, అహింస బోధించే రాక్షసులు నిర్వీర్యం చేసేడే అలా ఉంటుంది ఇదంతా కూడా. అవన్నీ వేదాంతం ఎప్పుడు చెప్పాలో తెలియాలి. అందుకే అన్నీ మంచి మాటలే, ఎప్పుడు ఏది ఎప్పలే చేయాలో తెలియాలండి. ఇది ఎప్పుడు ముఖ్యమైన అంశం. కనుక నీతి కానీ వేదాంత బోధ కానీ వింటే సంతోషమే, కానీ ఏది ఎప్పుడు ఎలా వినియోగించుకోవాలో ఇంగితం మనకు ఉండాలి. ఇక్కడ అన్నీ గొప్పవే. ఉదాహరణకి తొందరపాటు పనికిరాదు, పెద్దలు చెప్పారు. ఆలస్యం అమృతం విషం, అది పెద్దలే చెప్పారు. చదువుకున్నవాడిగంటే ఎవడో నయం, ఒక సామెత, అవునా లేదా? విద్య లేనివాడు వింత బసు, రెండు పరస్పర విరుద్ధాలే కదా. మరి ఎలా అప్లై చేస్తావు? అలాంటప్పుడు ఈ రెండూ మంచి మాటలే. ఏం చేస్తావు? రెండూ మంచి మాటలే. ఆలస్యం కూడదనేది మంచి మాటే, తొందరపాటు కూడదనేది మంచిదే. ఏది ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నువ్వు పరిశీలన చేయాలి. కనుకనే ఎంత శాస్త్రం ఉన్నా పరిశీలన అనేది చాలా అవసరం. కనుకనే మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, శాస్త్రం ఎంత ప్రమాణమో శాస్త్రాన్ని అమలు పరిచిన వారి యొక్క ప్రవర్తన అంతే ప్రమాణమని రెండో చూపించింది. రెండు ప్రమాణాలు ఉంటాయి మనకి ఇక్కడ. ఈ రహస్యం స్మృతికారులు కూడా చెప్పారండి. ధర్మశాస్త్రకర్తలు ఇంత చెప్తూ ఏమంటారంటే, ఈ చెప్పినవి పాటించేటప్పుడు కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, వయసు రీత్యా శిష్టాచారం అంటే శాస్త్రం చెప్పింది చక్కగా నీతిగా పాటించే పెద్దలు ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేసి పాటించన్నారు. అంతేగాని మా పుస్తకంలో ఏది చెప్పబడినదో అదే ధర్మము, పుస్తకంలోకి విరుద్ధమైన దాన్ని మేము పాటించము అని కాకుండా, నీ మస్తకం కూడా ఉపయోగించరు ఆయన అని చెప్పినటువంటిది భారతీయ సంస్కృతి మాత్రమే. ఒక్క పుస్తకం పట్టుకు వేలాడడం కాదు, మస్తకం కూడా దాన్ని వినియోగించాలి, దాన్ని అప్లై చేయగలగాలి. అందుకే శాస్త్రం ఎంత ప్రమాణమో శిష్టాచారం అంత ప్రమాణం. శిష్టాచారం అంటే శాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించి అప్లై చేసిన మహాత్ములు అంత ప్రధానం. అదే శృతయశ్చ భిన్న స్మృతయశ్చ భిన్న మహాత్మా ఏనగత సపంథ అని భారతం చెప్తోంది. శాస్త్రములు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా కనబడుతుంటాయి. ఒకటి ఇలా చెయ్యమని ఒక శాస్త్రంలో ఒక వాక్యం ఉంటే 10 పేజీలు దాటిపోయిన తర్వాత అలా వద్దని మరొక చోట కనబడుతుంది. అందుకే చదవలేదండి అన్నాడు ఒక ఆయన. అలా అనకన ఆయన అప్పుడు ఏం చేయాలి అంటే శిష్టాచార ప్రమాణం తీసుకో అన్నాడు ఇక్కడ మహాత్ములు. అయితే శిష్టులు ఎవరైనా దానిలో మళ్ళీ విరుద్ధమైన అభిప్రాయాలు చాలా ఉంటాయి. మన అదృష్టవశాత్తాలు శిష్టులు దొరకాలి, వాళ్ళు మహాత్ములు. అంతేగాని ఈ రోజుల్లో ఎక్కడ కుదురుతుందండి అనేవాడిని ప్రమాణంగా తీసుకోలేదు. మళ్ళీ ఆ శాస్త్రం చెప్పిన దాన్ని ఈ రోజుల్లో ఎలా సాధ్యం చేసుకోవాలో చెప్పేవాడు ప్రమాణం అవుతాడు. అంతేగాని దాని పక్కన తీసేసేవాడు కాదు. ఆయనకు కుదరదు శాస్త్రం చెప్పింది, మిగిలిన వాళ్ళకి కుదురుతుంది. ఈ రోజుల్లో అలా చేయడం కష్టం అండి, అందుకే సంధ్యావందనం మానేశాను అన్నాడు ఒక ఆయన. అంటే ఆయనకు కష్టం, అందరికీ చెప్తే ఎలా అండి? తెల్లవారుజామున లేమంటే మహా కష్టం, 8కి కానీ మెలకువరాదు ఆయన గారికి. 8కి లేచి ఏం చేస్తామండి, ఉద్యోగానికి పరిగెత్తాలి, అందుకే అవేవి చేయక్కర్లేదన్నాడు ఒక ఆయన. కానీ తెల్లవారుజామున లేచే మహానుభావులు అందరూ ఉంటారు. కనుక మనం చేసేది మనకు నచ్చింది శాస్త్రం కాదు, శాస్త్రాలను చెప్తూ దాన్ని అనుసరించడంలో ప్రస్తుత దేశకాల పరిస్థితులకి ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. అలా చేసేవారు శిష్టులు, వారిని ప్రమాణంగా తీసుకోవాలని శాస్త్రం చక్కగా చెప్తుంది. కనుక వీటన్నిటిని మనం మహాత్ముల కథల ద్వారా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, శాస్త్రంలో వాక్యాలని ఏకరువు పెట్టచ్చు, కానీ ఎన్ని కథలు చెప్తున్నాడు ఇక్కడ. ఆ కథలని మరి పెద్దవాళ్ళు చెప్పినవి, పెద్దవాళ్ళు అనుష్ఠించినటువంటివే. అందుకే హనుమంతుడిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. అక్కడ దౌత్య కార్యం ఎలా ఉండాలో హనుమంతుడి దగ్గర, కృష్ణుడి దగ్గర తెలియాలి. రాజు ఏం చెప్పాడో చెప్పేచ్చేయడం కాదు, ఆ రాజుకి ఏది ముఖ్యమో తెలియాలట. మొట్టమొదటి రాముడి దగ్గరకు వచ్చిన హనుమంతుడు చేసిన పని చూడాలి. రాముని వద్దకు వచ్చి చక్కగా మాట్లాడతాడు. చివరికి ఏమంటాడు మాట్లాడుతూ, చివరి మాటల్లో
అటువంటి ధర్మాత్ముడైన సుగ్రీవుడు నీ స్నేహాన్ని ఆశిస్తూ నన్ను పంపాడన్నాడు. నేను సుగ్రీవుడు చెప్పాడు ఆయనతో నాకు స్నేహం కావాలి వెళ్ళని, ఆయన చెప్పలేదు, ఈయన చెప్పాడు. అంటే అబద్ధం చెప్పాడా? అబద్ధం కాదు. మరేం చెప్పాడు? ఈయన స్నేహం మా రాజుకు లభిస్తే మా రాజుకి క్షేమం కలుగుతుందని వెంటనే నిర్ణయించుకొని అప్పటికప్పుడు ఆ మాట చెప్పాడు. అది సమయస్ఫూర్తి. అంతేగాని ఒక్కసారి వెళ్ళి వెనక్కి కనుక్కొని వస్తాను అంటే ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. అప్పుడు ఆ సమయంలో చెప్తేనే అందం. అది ఇక్కడ ఆ సమయస్ఫూర్తి అనేటటువంటిది చాలా అవసరం. అది మీరు పరిశీలించండి. ఇలా రామాయణం చదవండి ఒక్కొక్కటి కూడా. రాముడి ప్రవర్తన, రాముడి మాట, హనుమంతుడి మాట, సీతమ్మ మాట, మొత్తం నోబెల్ క్యారెక్టర్స్ అండి ముగ్గురు కూడా. వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో పరిశీలించాలి. అలాగే భారతం అప్పుడు పరిశీలించవలసింది ఒక ధర్మరాజుని, ఒక అర్జునుడిని, వాళ్ళ ప్రవర్తనలు గమనించాలి. అర్జునుడు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తెల్లని వాడు కనుక అర్జునుడు ఆయన, కానీ ఆయన నల్లగా ఉంటాడండి ఆయన అర్జునుడు. ఆయనకి కృష్ణుడు అనే పేరు ఉంది. అర్జునుడు ఆయనకి అసలు పేరు కాదు, రకరకాల పేర్లు ఉన్నాయి. కృష్ణుడు అనే పేరు ఆయనకు ఉందని కూడా భారతం చెప్తుంది. విజయుడు కనుక విజయుడు ఉంది, కిరీటి ఉంది, బీభత్స, ధనంజయ చాలా ఉన్నాయి. కానీ అర్జునుడు అనే పేరు ఎందుకు వచ్చిందో ఆయనే చెప్తాడు. నేను ఎప్పుడు తెల్లని పనులు చేస్తాను కనుక అర్జునుడు అంటారండి. అంటే ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు కాదు అర్థం. ఇక్కడ తెల్లని పనులు అంటే రజోగుణ తమోగుణ వికారములు లేని శుద్ధ సత్వగుణంతో కూడిన ధర్మం ఆచరిస్తాడు కనుక అర్జునుడు. ఆయన క్యారెక్టర్ చూడాలి. ఇవి న్యాయము నీతి అంటే. ఉదాహరణకి ఆయన స్వర్గానికి వెళ్ళాడు తెలుసు కదా. ఎప్పుడు? పాశుపతాస్త్ర సిద్ధి పొందిన తర్వాత పరమేశ్వరుడు కిరాత రూపం ధరించి యుద్ధం చేసినప్పుడు ఆయన ఒళ్ళు తగలడం వల్ల దివ్యత్వం వస్తుంది శరీరానికి. అప్పుడు స్వర్గంలో ప్రవేశించగలిగిన ఒక లక్షణం ఆయన శరీరానికి వచ్చింది. అప్పుడు ఇంద్రుడు పిలిచాడు, నువ్వు నావాడివేనాయనా అని. అంతకుముందు కాడా? అంతకుముందు కూడా ఇంద్రుడి వాడే, కానీ అప్పుడు స్వర్గప్రవేశార్హత దేహానికి రాలేదు. పరమేశ్వరుడు కిరాత రూపంతో వచ్చి యుద్ధం చేసినప్పుడు ఆ లక్షణం శరీరంలో ప్రవేశించింది కనుక స్వర్గలోకానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమి భోగాలండి. ఆ సమయంలో అర్జునుడిని పరిశీలించారు. క్యారెక్టర్ అంటే అదండి. కనుక భారతంలో హీరోలుగా చెప్పదగ్గర వాళ్ళు ఒకడు అర్జునుడు, ఒకడు ధర్మరాజు, అసలు హీరో కృష్ణుడు, అందులో సందేహమే లేదు. వీళ్ళని మానేసి ఎవడో పనికి వాళ్ళని తీసుకొచ్చి వాడికి తోకలు తగిలించి దాన వీర శూర తోకలన్నీ తగిలించి వాళ్ళని హీరోలు చేశారంటే భారతం సరిగ్గా చదవలేదు వాళ్ళు. అది తెలుసుకోవాలి ఇక్కడ. సరే, మొత్తానికి అర్జునుడు ఆ సమయంలో ఊర్వశాయిని వరించేస్తుంది. వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్ చూడండి. ఇక్కడ అమ్మా నమస్కారం చేస్తాడు. ఇదేమి వావి వరుసలు, స్వర్గంలో ఇవేమీ చల్లవందామని. స్వర్గంలో చల్లవు, కానీ నేను భారతీయుడిని, భారతదేశం నుండి వచ్చాను, నాకు ఈ సంస్కారములు ఉన్నాయి, నా దేశపు నాగరికత. అతిథిగా స్వర్గానికి వచ్చాను కానీ సిటిజన్గా రాలేదన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ వాడిని కాను, నేను నా శరీరంలో భారతీయ రక్తం ఉంది, నేను భారత నీతిని అనుసరిస్తున్నాను అన్నాడు. అది క్యారెక్టర్ అండి, అది న్యాయం. కనుకనే భారతదేశంలో నీతి శాస్త్రం ఎంత చెప్పినా ఆ నీతికి పునాది క్యారెక్టర్, శీలం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. కానీ శీలం అనేది చాలా ముఖ్యమైనది నీతి శాస్త్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది. అంతమది ఎంత గొప్పగా పాలన చేయండి, వాడికి శీలం అనేది లేనప్పుడు అది నిలవదు అని గొప్ప మాట భారతమే మనకు చెప్తుంది. అది అర్జును చరిత్రలో కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ పవిత్ర చరిత్ర, క్యారెక్టర్ అంత గొప్పగా ఉండాలండి. అది కాపాడుకోగలగాలి. అది ఎవడో గుర్తిస్తాడో గుర్తించలేదా అని కాదు, పరమేశ్వరుడు గుర్తిస్తాడు ధర్మంలో ఉంటే. కనుక న్యాయశాస్త్రానికి అంతటికీ ప్రధానమైన పునాది శీలము, చరిత్ర. చారిత్రేణ చకో యుక్త మాట ఉన్నది కదా. ఎవడికి ఉత్తమ చరిత్ర కలుగుతుందో వాడు ఉత్తమమైన పాలకుడవుతాడు. కనుక శీలానికి, చరిత్రకి అంత ప్రాధాన్యం నీతి శాస్త్రంలో ఇచ్చిన దేశం మనది. కూటనీతి కూడా ఉత్తమ చరిత్ర కలిగిన వాడే సరియైన సమయంలో సరియైన విధంగా ఉత్తమ ప్రయోజనం కోసం వినియోగించాలి. కానీ కూటనీతికి కూడా నీతి శాస్త్రంలో ప్లేస్మెంట్ ఇచ్చారు అంటే దానితో ధార్మిక ప్రయోజనాలు సాధించడం కోసం చెప్తున్నారు ఇక్కడ. ఇలా మనం గమనించుతూ ఉంటే హనుమత్ స్వామి అక్కడ మాట్లాడిన తీరు చూస్తే రాముడు వెంటనే ఆయనంత తెలివైనవాడు చూడండి. చూసావా, ఇలాంటి వాడు దూతగా దొరికితే ఆ రాజు కార్యం సఫలం కాకేమవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే వెంటనే దూతగానే పట్టుకున్నాడు ఆయన్ని. ఇద్దరు గొప్పతనం మనకు తెలుస్తున్నది. అందుకే ఆయన్ని ఎంచుకున్నాడు. ఆయన సాధిస్తాడని ఎంత ప్రగాఢం అంటే ఉంగరం ఆయనకి ఇచ్చాడు. అంతమందిని పంపాడు కదండి అంటే ఉంగరం ఆయనకి ఇచ్చాడు కనుక రాముడు పంపిన అసలు దూత హనుమంతుడే. రాముడి విశ్వాసం వమ్ము కాలేదు, అనుకున్న సాధించాడు. వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఇది ఆలోచించాలి. ఆ మల్టీ పర్పస్, అన్ని రకాలుగా డిప్లొమేట్గా ఉండడం ఉంది. మల్టీ పర్పస్ డిప్లొమేట్ అనే మాటకి ఇది అర్థం. సీతమ్మని వెతకడం మొదటి ప్రయోజనం, వెతికాడు.
వెతికి చూసేసి అశోకవనం ఉందని చెప్పాడు, వచ్చి వెనక్కి ఆమెను ఓదార్చాడు. ఇలా చూసి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ చూసి రమ్మన్నాడంటే చూసి వెళ్ళిపోవడమేనా? మనం ఓదార్చొద్దు, ఓదార్చకపోతే ఆమెకు ప్రమాదం కనుక ఆమెను ఓదార్చాడు. అందుకు రాముని క్షేమవార్త చెప్పి ఆమెను ఓదార్చి శాంతి చేశాడు. అయిపోయిందా వచ్చిన పని, వెళ్ళిపోవచ్చు వెనక్కి. కానీ అక్కడ హనుమంతుడు ఏం చేశాడో ఆలోచించాడు. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన స కార్యం కర్తుమర్హతి. ఈ శ్లోకం చెప్తున్నా, ఒక పనికి వెళ్ళినప్పటికీ రాజుకు ప్రయోజనకరమైన అన్ని పనులు సాధించగలగాలి, అసలు పనికి ఎసరు పెట్టకుండా. అదొకటి చెప్పాడు ఇక్కడ. అదే సీతమ్మను వెతకడం మానేసి లంకంతా తగలబెట్టి వచ్చానంటే ఇది గొప్ప విషయం కాదు ఇక్కడ. కనుక ఎంత చక్కగా అంటే రాజుకి ఏది హితం ఏది ఏమిటంది విజన్ ఉండాలి దూతకి. అది దౌత్య కార్యంలో. ఈ శ్లోకం రామాయణంలో చెప్పబడింది. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయత్. నిర్దేశింపబడిన కార్యమే కాకుండా రాజుకు ప్రయోజనకరమైన అనేకమైనటువంటి విషయములు ఎవడు సాధిస్తాడో వాడే కార్యసాధకుడు. పూర్వకార్య అవిరోధేన, అసలు పనికి దెబ్బ తగలకుండా. అది చెప్పాడు మహానుభావుడు. చూడండి ఎలా చేశాడు. అక్కడ హనుమంతుడు చూపించే రాజనీతి చూడాలి. వచ్చిన వాళ్ళందరూ కొట్టాడు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. కొట్టడంలో ఉద్దేశం ఏమిటో తానే చెప్పాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. ఇది గొప్ప మంత్రం అని మనందరం చదువుకుంటుంటాం. కాదని నేను అన్నగాని హనుమంతుడు హృదయం ఇక్కడ చూడాలి. ఎంత గొప్పగా చెప్పాడంటే రాముడికి జయము కలుగ్గాక అనలేదు. రాముడు జయిస్తున్నాడు అన్నాడు. రాముడికి ఎప్పుడు జయమే, శ్రీరామ జయం, జయమే రామలక్షణం. ఎందుకంటే అందరినీ మించిన బలం ఆయన దగ్గర ఉంది. అతిబలుడు. లక్ష్మణుడు ఏం తక్కువ కాడు, మహాబలుడు. ఉభయులకి జయమే. వారి చేత రక్షింపబడుతున్న సుగ్రీవుడికి జయం. ఎందుకు? వారి చేత రక్షింపబడుతున్నాడు కనుక. రాఘవేణ అభిపాలిత. మరి తమరెవరు? దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. అసాధ్యుడైన రామునికి దాసుడు ఎవరు? హనుమంతుడు. ఈయన ఎలాంటి వాడంటే నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపిచ్చ సహస్రస. వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు. వాడు అస్త్రాలు శస్త్రాలు కవచాలు వేసుకురావచ్చు, నేను మాత్రం రాళ్ళు రప్పలు చెట్లు చేమలతో కొట్టి మొత్తం రాక్షసులను నాశనం చేసి అనుకున్న పని నెరవేర్చుకుని వెళ్ళిపోతాను అన్నాడు. ఇది మొత్తం. ఈ ఒక్క మాటను మనం పరిశీలించి అది ఎలా అన్నాడంటే 2 మార్లు అంటాడు ఆ మాటని. పైగా భుజం చరిచి గర్జించి అంటట. హనుమంతుడి వాయిస్ సామాన్యం కాదు, లంకంతా ప్రతిధ్వనించింది మైక్ అవసరం లేకుండా. దీని ఉద్దేశం ఏమిటంటే ఒక్క దూత వచ్చి ఇంతమందిని కొట్టాడు గట్టిగా, ఎవరూ కొట్టలేని వాళ్ళని. ఒకప్పుడు దేవతలను కూడా గడగడలాడించిన రాక్షసులందరినీ ఒక్క దూత వచ్చి కొట్టాడు. ఆ దూత అంటాడు రాముడు అతిబలుడు, లక్ష్మణుడు మహాబలుడు, వారి చేత రక్షింపబడుతున్నాడు కనుక సుగ్రీవుడు గొప్పవాడు, ఆయనకి జయము అన్నాడు. అంటే సుగ్రీవుడు గట్టివాడని వీళ్ళందరికీ తెలుసు. అలాంటి సుగ్రీవుడు రాముడి చేత రక్షింపబడుతున్నందుకు క్షేమంగా ఉన్నాడు అని చెప్పాడు. తాను దాసుడు, దాసుడొచ్చే ఇంత పని చేస్తే అసలు వాడొస్తే ఏమైపోతామని భయం పుట్టించారండి. చాలా ముఖ్యం. శత్రువులో ముందు ఆ భయం పుట్టించితే ఆ తర్వాత వాడిని జయించడం సులభం. భయం పుట్టించడమే కాదు, నిరూపించాడు. అందుకే వచ్చిన వాళ్ళందరినీ కొట్టడమే కాదు, మొత్తం దగ్ధం చేశాడు. అది కూడా ఒక రాజనీతిదే. ఎలా దగ్ధం చేశాడు? అవి సర్దుకోవడానికి వీళ్ళకి సమయం పడుతుంది. అలా తగలబెట్టాడు మొత్తం లంకని. అంటే హనుమంతుడు ఎంత చక్కటి దౌత్య కార్యం. దీన్ని మల్టీపర్పస్ డిప్లొమేట్ అంటే ఇదేనండి. అందుకే వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆ పదవిలో ఉన్నటువంటి వాడు చెప్తే ఆ పాఠం చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళు చెప్పిన మాటని మనం ప్రమాణంగా తీసుకుని ఇలాంటి రాజనీతిని శాశ్వత న్యాయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే అదేవిధంగా ఎప్పుడు రాజు అయినటువంటి వాడు తను ఆశ్రయించిన వాళ్ళలో మంచి వాళ్ళని తెచ్చుకుంటే సులభంగా వదిలేయకూడదు. ఇది ఎవడో ఏదో చెప్తాడు మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి, అవునా అంతవాడా అని తొందరపడి వెంటనే పంపించకూడదండి. అది నీతి శతకారుడు కూడా చెప్పాడు. మనం అనుకుంటాం కానీ నీతి శతకాలు కూడా సామాన్యమైనవి కావు. వినదగునెవ్వరు చెప్పిన, మిగిలిన మీరే చెప్పగలరు. వినినంతన వేగపడక వివరంపదగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళో సుమతి. నిజంగా మనవైన శతకాలు సామాన్యమైనవి కావు. జీవితంలో అవి గుర్తుకొస్తుంటాయి చిన్నప్పుడు చదివితే. అప్పుడు తప్పకుండా నడుపుతాయి, మనల్ని నిలుపుతాయి. తొందరపాటు పడకుండా జాగ్రత్తగా ఉండేటట్టు ఒక బోధ చేయగలదండి. విన్న వెంటనే నువ్వు నిర్ణయానికి రాకు, పరిశీలించు. అది చాలా ముఖ్యం. ఒక అడవిలో ఒక నక్క ఉండేదిట. కథ ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక నక్క, ఆ నక్క
ఎప్పుడు వ్రతపరాయణగా ఉంది చిన్నప్పటి నుంచి. అంటే నక్కలన్నీ మాంసం తింటాయి, ఇది మాత్రం మాంసం తినదు. అహింసా వ్రతంతో బ్రతికేది చిన్నప్పటి నుంచి. ఇది ఎలా సాధ్యమవుతుందండి, అలా ఉంటాయా అంటే దీనికి ఒక మాట అన్నాడు. గత జన్మలో పౌరికుడు అనే ఒక రాజు క్రూరకర్మ చేస్తూ ఉండేవాడు. ఆ క్రూరకర్మ దోషం వల్ల నక్కగా పుట్టాడు. కానీ ఏదో సుకృతం ఉండడం వల్ల, ఆ పూర్వ వాసన బలం వల్ల మంచిగా ఉండాలని బుద్ధి పుట్టి ఈ నక్క జన్మలో అతడు అహింసా వ్రతపరాయణుడు ఉన్నాడు. ఇది పెద్ద హిస్టరీ. నక్కల్లో ఒక నక్క మాంసం తినలేదు అంటే చరిత్ర, అంతే కదా. కనుక అన్ని నక్కల్లోనూ మాంసం తినని నక్క ఇది. పైగా ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది, వంచన లేదు. నక్క జిత్తులు అంటాం, అలాంటిది జిత్తులు లేని నక్క ఇది. జిత్తులు మారి నక్క కాదు, జిత్తుల్లో చాలా చక్కగా నీతిబద్ధంగా జీవిస్తుంది, ధర్మబద్ధంగా జీవిస్తుంది అని అడవిలో అందరూ అనుకుంటున్నారు. అడవికి ఒక పులి రాజుగా ఉండేదిట. ఆ బెబ్బులి ఈ విషయం తెలుసుకుని ఈయన్ని రప్పించి, నీ గురించి చాలా గొప్పగా విన్నాను, నిన్ను సౌమ్యుడవని ఎరిగితి అనగా నన్ను చెంది నిలిచి అతుల సుఖములందిన మేలు. నువ్వు నా దగ్గరుండు, నీలాంటి సౌమ్యుడు నా దగ్గరుంటే నాకు క్రూరుడనే పేరు ఉంది, అది పోతుంది. పులి అంటే పేరుంది కదా, నీలాంటి సౌమ్యుని దగ్గర పెట్టుకుంటే నాకు క్రూరం సహజం గనక క్రూరత్వం చూపించినప్పుడల్లా నీ సౌమ్యంతో నేను రెగ్యులేట్ చేస్తుంటాను. ఇది నీతి, ఇది నీతి కాదు అని చెప్తూ నన్ను నియమించు, కనుక నిన్ను మంత్రిగా నేను పెట్టుకుంటున్నాను అంటే గత జన్మల్లో వాసనలు ఏమున్నాయో అంటున్నాడు. నిజమే, కానీ అనుకున్నది తేలిక కాదు ఇది. నేను నిన్ను ఆశ్రయిస్తే నీ చుట్టూ ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారే, వాళ్ళకి గిట్టకపోవచ్చు. గిట్టకపోతే ఏవైనా నా మీద లేనిపోనివి కల్పించి చెప్పవచ్చు, అప్పుడు నన్ను విడిచిపెట్టేస్తావు. కనుక ఎందుకైనా మంచిది నువ్వు నేను దూరంగా ఉండడమే మంచిది అన్నాడు ఆయన. అప్పుడు అలా ఎప్పుడు చేయను సుమా, మైత్రి మన ఇద్దరి మధ్య ఉంటుంది. నీ మాటకు నేను ఒప్పుకుంటాను, ఎవరి మాట వినను, నువ్వు చెప్పినట్టు వింటాను అన్నాడు. సరే అని నియమించబడింది. చక్కగా పాలన జరుగుతుంది, ఎక్కడ అవినీతి లేకుండా చూసుకుంటుంది ఈ నక్క. చాలా జాగ్రత్తగా రాజ్యపాలన జరుగుతుంది. కానీ అంతవరకు ఉన్న కొందరు పూర్వం నుంచి ఆయన అంటి పెట్టుకున్న మంత్రులు, సైన్యము, వీళ్ళందరిలో వాళ్ళు అవినీతిని మరిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ నక్క రాగానే అవన్నీ కట్టడైపోయాం. దానితో వాళ్ళందరూ లోపల బాధపడుతున్నారు, ఎక్కడ సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారని మంచిగా ప్రవర్తిస్తూ దేశాన్ని బాగు చేయాలనుకున్న వాడిని కూడా దెబ్బతీయడం కోసం లేనిపోని అసత్యాలు ఇవి కల్పన చేస్తారు. అసత్యం ఎంత ప్రమాదకారంటే అదే అసత్యాన్ని 10 మార్లు నొక్కి 10 సార్లు వీడు అంటూ వీడికి మద్దతుదారులు కూడా అదే అబద్ధాన్ని నొక్కుతూ ఉంటే నిజమేనేమో అనిపిస్తుంది, అవునా లేదా? ఇలాంటి నేరేటివ్స్ బిల్డ్ చేయడం ఒకటి ఉంది ఇక్కడ. లోకజ్ఞానం కలిగిన మీకే ఎక్కువ తెలుస్తుంది దీనికంటే. ఒక అసత్యం పట్టుకుని లేనివి అబద్ధాలు 10 సార్లు అంటూ ఉంటే దాన్ని ఇంకా మాధ్యమ రంగం కూడా తెగ ప్రచారం చేస్తూ ఉంటే నిజమేనేమో అనిపించేస్తుంది కదా. అలాగ ఒక అసత్య ప్రచారాలు చేయాలని వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో ఈ నక్క ఎంతవరకు వంచన చేసింది. ఇది గోముఖ వ్యాఘ్రము అన్న ఇత్యాదులు ఉన్నాయి మనకి ఇక్కడ, కానీ బయటకు అలా అమాయకంగా కనబడుతుంది. కానీ ఇది మాంసం మానేయడం ఏమీ లేదు, శుభ్రంగా తింటుంది. దీనికి పాపాలన్నీ ఉన్నాయి. అన్నీ ఒక మాట అండ మొదలెట్టారు, ఆధారం దొరకాలి కదా. కానీ జాగ్రత్తగా ఏం చేశారంటే కొంతమంది ఇందులో వాళ్ళు మంత్రులు, అంటే మిగిలిన జంతువుల్లో వాళ్ళు ఈ పులికి సంబంధించిన మాంసం సిద్ధం చేస్తారు. అంటే దానికి రాజమర్యాదలు ఉన్నాయి, ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ ఏదో ఉంది, వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. అందులోంచి కొంచెం తీసుకొచ్చి ఈ నక్క నివాసంలో నక్కకు కూడా తెలియకుండా ఒక మూల పెట్టారు. పాప అమాయకురాలైన నక్కకి ఇదేం తెలియలేదు. కొంతకాలం అయిన తర్వాత ఒక ఆయన వెళ్ళి వినయంగా రాజుతో చెప్పాడు, మీరు నమ్మారు ఎంతో ఆ నక్కని, కానీ అది వంచకురాలు, మీకు చెందిన మాంసమే తీసుకెళ్ళిపోతుంది మీరు అంత సన్నిహితం చేయడం వల్లే. అంటే నేను నమ్మను అన్నది. చూపిస్తాను రా అని ఒకప్పుడు నక్క లేని సమయంలో జాగ్రత్తగా నక్క ఇంటికి తీసుకెళ్ళి మాంసాన్ని చూపించారు. వెంటనే పులి మహాకోపంగా వచ్చి ఈ నక్క మీద ఒక మహాకోపంతో నువ్వు ఇక్కడ నా దగ్గర ఉండడానికి తగదు, వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆలోచించి నేను చెప్పిందే జరిగిందని నక్క వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమెకి ఏమి పదవుల మీద కాంక్ష లేదు. అప్పుడు పులి తల్లి వచ్చింది పులి వద్దకు, వచ్చి మాట్లాడుతుంది. ఇలా పులి మీద నక్క మీద కథలు పెట్టడం వల్ల ఎంత తొందరగా నాటుకుంటాయండి. ఇట్టివి కృత్రిమములు గల వట్టెదే ఆ నక్క బేలవైతివి భృత్యుల్ పుట్టెన కోలెను కుటిలతడెట్టెట్టివి సేయరకట ఎరుక గలగదే. ఆ నక్క గురించి నీకు తెలియకుండా తొందరపాటు పడ్డావు సుమా అని చెప్తూ
చుట్టూ ఉన్న భృత్యులు ఇలాంటి కల్పనలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే పాలకుడైన వాడు వెంటనే తొందరపడి ఎవరో చెప్పారని మంచి వాళ్ళని వదులుకోకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ నువ్వు పరిశీలించినప్పుడు కూడా ముందు వెనకలు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే కొందరంటే కొందరికి పడదు. ఇది గుర్తుపెట్టుకో. ఎవరంటే ఎవరికి పడదో చెప్తున్నాడు. బుద్ధిమంతుని వలన దుర్బుద్ధులు, అధికు వలన హీనులు, రూపసి వలన చెనటివారు అసూయలు చేయుదురు. ఎంత చక్కని మాట చెప్పాడో ఇక్కడ. బుద్ధిమంతులను చూస్తే బుద్ధి లేని వాళ్ళకి, అంటే మంచి జ్ఞానులను చూస్తే అజ్ఞానులకు అసూయ పుడుతుంది. అదేవిధంగా ఉన్నవాడిని చూస్తే లేని వాళ్ళకి అసూయ పుడుతుంది. అందగాళ్ళని చూస్తే అందం లేని వాళ్ళకి అసూయ పుడుతుంది. వాళ్ళు ఊరుకోరు, అసూయతో ఇలాంటివన్నీ సృష్టిస్తుంటారు. అందుకే పాలకుడైన వాడు అధర్మంలా కనబడుతున్న ధర్మము, ధర్మంలా కనబడుతున్న అధర్మం ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆయన అన్నాడు ఇక్కడ. ఈ ఒక్క కథ చెప్తూ రాజైన వాడు ఎంత జాగరూకుడై ఉండాలో. ఒక అసత్యాన్ని వెంటనే సత్యంగా భ్రమించకూడదు. వాడు ఎన్ని ఆధారాలు చూపించినా జాగ్రత్తగా ఉండాలి. ఇది అటువైపు పాలకుడికి ఎంత అవసరమో ప్రజలకు కూడా అంత అవసరమేనండి. ఎందుకంటే ప్రతివాడు తన చుట్టూ ఉన్న రిలేషన్స్ నిలుపుకోవాలి అంటే ఇలాంటివన్నీ జీవితంలో అప్లై చేసుకోవాలి. అవునా లేదా? ఎన్ని విషయములు బోధిస్తున్నాడు. అలాగే రాజైన వాడికి సోమరితనం పనికిరాదు. ఇది రెండవది. న్యాయశాస్త్రంలో ఇవన్నీ చెప్తున్నారు. ఇది రాజైన వాడికి కదా, ఎవరికైనా ఒక కార్యం సాధించాలి అంటే సోమరి ఎప్పుడు ఏది సాధించలేడు. కొంతమంది అంటారు వాడికే కాదండి నాకు వచ్చేది కీర్తి నేను చేసుంటే. వింటూ ఉంటాం, నేను చేసుంటే అన్నాడు కదా, వాడు చేయడు. కనుక చేయగలిగే బుద్ధి ఉంటే సరిపోదు. చెయ్యాలి అంటే సోమరితనం విడిచిపెట్టాలి, శ్రమ పడాలి. సోమరికి ఏదీ లభించదు తెలుసుకోండి. ఇక్కడ సోమరికి ఏదీ లభించదు. అందుకే సనాతన ధర్మం ఎప్పుడు సోమరితనాన్ని ప్రోత్సహించలేదు, సోమరితనాన్ని నిందించింది. కానీ సోమరితనం బద్ధకం. అదేవిధంగా ఆలస్యం, అసహాయత్వం, ఈ రెండు రాజుకి దోషములు అన్నారు. అసహాయత్వం అంటే ఎవడి సహాయం లేకుండా ఒక్కడే చేసేస్తానన్నది రాజుకు కూడదు. అలాగే సోమరితనం కూడదు. ఎక్కడో జగదేక ధానుష్కులు, జగదేక వీరులైన రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు అసహాయ సూర్యులు వేరే విషయం. కానీ అలాంటి వాళ్ళు కూడా లోకరీతి చెప్పడం కోసం సుగ్రీవుడిని సాయం తీసుకోవడం, హనుమంతుడి సాయం తీసుకున్నారు. వాళ్ళకి సహాయం అవసరం లేకపోయినా. ఎందుకు? సహాయంతోనే రాజు పనిచేయాలని చెప్పడం కోసం, రాజనీతి కోసం రాముడు చేసాడు గారు. ఎవరి సహాయం అక్కర్లేదని నిన్ననే మనం చెప్పుకున్నాం ఇక్కడ. కానీ రాజైన వాడికి సోమరితనము ఉండకూడదు, అసహాయత్వం ఉండకూడదుట. దానికి ఒక చెప్తున్నాడు మళ్ళీ. చిన్నపిల్లల్ని ఆకర్షించడానిక, లేదా పెద్దవాళ్ళల్లో కూడా ఒక చిన్నపిల్లల ప్రవృత్తి ఉంటుందండి తెలియకుండా. దాన్ని సంతృప్తిపరిచి జ్ఞానం చేయడానికో ఏదో మొత్తానికి అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఒక ఒంటె ఉండేదిట. ఆ ఒంటె తపస్సు చేసింది. బద్ధకిష్టి ఒంటెది కనుక హాయిగా ఒక చోట కూర్చొని జపం చేసిందో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ కథలని జరిగిన కథలని కాదు, మనకి జ్ఞానం కోసం అన్యావదేశంగా చెప్పారు ఇలాంటి కథలు. అందుకే పురాణాల్లో కొన్ని కల్పిత కథలు ఉంటాయి, కొన్ని ఐతిహాసిక కథలు ఉంటాయి, కొన్ని అత్యంత పురాతన కాలంలో జరిగిన కథలు ఉంటాయి, అన్ని రకాల కథలు ఉంటాయి. వాటన్నిటి ఉద్దేశం ఒకటే, నిన్ను అధర్మం నుంచి మరల్చి ధర్మం యందు నిలబెట్టడమే ఈ కథల యొక్క ఉద్దేశం. అదే నీ జరిగిందా, నక్క మాట్లాడుతుందా, పులి మాట్లాడుతుందా, నువ్వు మాట్లాడుతున్నావు కదా చాలు, ఇంకా వాటి మాటలేంటి, వాటి నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ ఒంటె తపస్సు చేసింది, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అంటే నాకు పెద్ద మెడ ఇవ్వు అన్నది ఇక్కడ. ఎందుకు అంటే ఒక తిండి తినడం కోసం అడవంతా తిరిగి కష్టపడి పదార్థం తీసుకోవాలి. అదే కానీ ఇక్కడ నుంచి మెడ చాసి అక్కడ తిరిస్తే చాలా సులభంగా ఉంటుంది కదా అని అప్పుడు ఆలోచించింది. సరే కానీ అన్నాడు. ఆయనకి ఏం పోయి తపస్సు చేసేందుకు ఇచ్చేశాడు. మెడ కాస్త చాలా పెద్దదైంది, కొన్ని యోజనాలు సాగుతుందిట. కానీ ఎక్కడో ఉన్న పదార్థాన్ని కూడా ఇక్కడి నుంచి చాచి తినేస్తుంది, కదలక్కర్ లేకుండా ఉన్న చోటే. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు కదలక్కర్ లేకుండా. వారు వండుడి కాడని బద్ధకం వేసి ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటున్న వాళ్ళందరూ ఒంటె సాగినట్టే. ఇంకేం చేస్తాం, అదొక పద్ధతి వీళ్ళకి బద్ధకంతో. మొత్తానికి అలాగే చాచి తెప్పించుకుంది, అలా తింటుంది. కొంతకాలం బాగానే గడుస్తాయి ఇలాంటి అన్నీ కూడా. ఒకసారి పెద్ద వర్షం పట్టింది, ఈ తల దాచుకోవడం చూడ దొరకలే, అంత తలకాయ. ఆఖరికి చూసి అంత తల చాచి ఒక గుహలోకి తలపెట్టింది. అక్కడ వానకి భయపడి కొన్ని నక్కలు ఉన్నాయి అక్కడ, వాటికి ఆకలేస్తుంది. ఎప్పుడైతే తల కనబడిందో అమ్మయ్య పండగ చేసుకున్నట్టు అవన్నీ కూడా తలను శుభ్రంగా తిన్నాయి. కనుక బద్ధకంతో మెడ పొడుగవాలని కోరుకున్నందుకు ఆ మెడ నక్కలకు ఆహారం ఏం చూసావా. అందుకే అలసత్వంతో సుఖంగా జరిగిపోతుంది కదా అనుకోకూడదు. ఇది పాలకుడికి ఎందుకు చెప్పాలంటే వాడు అధికారంలో ఉన్నాడు కనుక వాడికి అన్ని అమర్చేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కనుక గడిచిపోతుంది. నేను చెప్పుకున్నాం కదా, యుద్ధం సైన్యం చేస్తుంది, ఆలోచన మంత్రులు చేసుకుంటారు,
జీతాలు ఇచ్చేవాడు జీతాలు ఇస్తారు, వ్యవసాయాలు పండిస్తారు. ఇక నేను చేసేదే ఉంది, భోగాలు అనిపిస్తాను అనుకుంటే ప్రమాదం. అది చెప్పడం ఇక్కడ. అది రాజుకే ఎక్కువ చెప్తున్నారు మిగిలిన వాళ్ళకంటే. కానీ ఎప్పుడు కూడా సోమరితనానికి అవకాశం ఇవ్వకూడదు, ఇది చెప్తున్నారు. అదేవిధంగా ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ఇది ఒక మాట వింటూ ఉంటాం మనం. ఎవరిని ఎక్కడుంచాలి అంటే మళ్ళీ ఇంకొన్ని అవమాన దృష్టితో చూడడం కాదు. ఒకడు యోగ్యుడని తీసుకున్నాక వాడి దేనికి యోగ్యుడు తెలుసుకో, ఆ యోగ్యతకు తగ్గట్టు చేయి. సమత్వం అంటే యోగ్యతకు తగ్గట్టుగా నియమించడం, అందించడం, ఇదే సమత్వం. అది మొన్న చెప్పుకున్నాం. ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఒక కుక్క అక్కడ తిరిగేది. ఆ కుక్క మీద తోడేలు దాడి చేసింది. ఆ కుక్క భయపడుతూ మహర్షి దగ్గరికి వచ్చింది. అసలే శరణాగత వత్సలుడు కదా, వెంటనే అభయం ఇచ్చి దాన్ని తోడేలుగా చేశాడు కుక్కని. ఇంకా తోడేలుగా తిరుగుతూ కొన్ని కుక్కల్ని భయపడుతూ తిరిగింది. అంతే కదా, ఇదివరకు తాను భయపడింది, ఇప్పుడు తాను భయపడుతూ తిరుగుతుంది. అలా అవుతూ ఉంటే ఒకసారి ఏమైందంటే ఆ తోడేలు మీదకి ఒక పులి దాడికి వచ్చింది. దీనికి అలాగో ఒకటి అలవాటు అయిపోయింది, ఆ ఋషి వల్ల ఏదైనా మంచి జరుగుతుందని. అప్పుడు మళ్ళీ ఋషి దగ్గరికి వచ్చింది. అయ్యయ్యో పులి దాడికి వచ్చింది, అయితే నువ్వు పులి అయిపో అన్నాడు. కుక్క తోడేలే, తోడేలు పులి అయిపోయింది. ఇలా కొంతకాలం నడుస్తున్నది. ఆ పులి మీదకి ఒక ఏనుగు దాడికి వచ్చింది. మళ్ళీ పరిగెత్తుకొచ్చింది. ఆ ఋషి దయ్యతో ఇంకేం పోయి ఏనుగు అయిపో అన్నాడు. తపశక్తి ఉంది కదా, ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏనుగు అయిపోయింది. ఇంకా ఏనుగుగా కొన్నాళ్ళు బలాదూరు తిరిగింది. ఆ తర్వాత మరొకరితో పరిగెత్తుకొచ్చి సింహం వల్ల భయం వచ్చింది అక్కడ. అయితే సింహాన్ని వైపు అన్నాడు. ఏనుగు కాస్త సింహం అయిపోయింది. ఎక్కడ కుక్క ఎక్కడ సింహం అండి, ప్రమోషన్ మీద ప్రమోషన్. ఆఖరికి ఏమైందంటే ఆ సింహం కూడా శరభ మృగాలని అప్పుడు ఉండేవి. ఈ డైనోసార్స్ లాంటివి ఏవో ఒక శరభ మృగం, దానికి భయపడి మళ్ళీ సింహం వచ్చింది. అయితే నువ్వు శరభాన్ని వైపు అన్నాడు. దానికి మించిన మరో మృగం లేదు. ఇప్పుడు కుక్క కాస్త శరభం అయిపోయింది. ఎక్కడ పొజిషన్కి వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ. అలా శరభమై తిరుగుతుంది. అలాంటి ఆమెకు ఒకసారి డౌట్ వచ్చింది. నేను హాయిగా తిరుగుతున్నాను, ఈయన గారి దగ్గర తపశ్శక్తి ఉంది, ఇంకా ఎవరినో మళ్ళీ శరభంగా మార్చితే దానికి నాకు తగాదవుతుంది కనుక నన్ను మించిన వాళ్ళు ఎవరు అనిపించుకోవాలంటే ఈ మహర్షిని ఇంకా లేకుండా చేస్తే బాగుండు అని ఆయన మీదకి వచ్చింది. అప్పుడు చూసి నిన్ను యథాస్థితిలో ఉంచడమే ధర్మమని మళ్ళీ కుక్క వైపు అన్నట్టండి ఇక్కడ. ఇదొక్క కథలో యోగ్యతలు లేకుండా ఉన్నతత్వం ఇస్తే ప్రమాదం కలుగుతుంది అని మాట చెప్పారు. ఇది మళ్ళీ తీసుకెళ్ళి కుల వివాదాలకు అంటకట్టడానికి లేదు. ఇది ఎందుకంటే నెగిటివ్ లిజనర్స్ అని కొందరు ఉంటూ ఉంటారు. అద్భుతమైన విషయాన్ని కూడా వక్రీకరించడం, అది భారతీయ సంస్కృతిలో చాలా జరిగింది. ఈ ధర్మాన్ని దెబ్బతీయడం కోసం ఏది ఉత్తమ గుణమో దాన్ని వక్రీకరిస్తారు. అది చిన్నప్పుడు పాఠాల్లో బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అవును కామోసు అని మనకే అనిపిస్తుంది. అలా అద్భుతమైన పురాణ గాథలు, ఇతిహాసాలు కూడా వక్రీకరించి మనం చదువుకుంటున్నాం. అలాంటివి చెప్పేవాళ్ళే ఎక్కువైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకొకల ఈ ధర్మం మీద దెబ్బతీయడానికి ఏ దుష్టులు ఉన్నారో వాళ్ళకి కంచెలా కాపాడుతున్న వాళ్ళు బయలుదేరి వచ్చి మన ధర్మాన్ని అవమానిస్తూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళే, నేను చెప్పక్కర్లేదు. నిన్న కాక మొన్న కూడా మాట్లాడుతున్నారు. అసలు నాస్తికుడు అయితే నోరు మూసుకుని కూర్చోవాలి. ఆస్తిక విషయం ఇది కాదు, అందులో ఇంటర్ఫీర్ అవ్వకు. అది విశ్వాసాలకు సంబంధించింది, వాళ్ళు చూసుకుంటారు. కానీ అందరికీ అవమానించడానికి, హేళన చేయడానికి హిందూ మతమే దొరికిందా? ఇతర మతాల మీద వేలు చూపించరు, ఎందుకంటే ప్రాణాలు ఉండవని. కానీ మనం ప్రాణాలు తీయొద్దు, కానీ గట్టిగా సమాధానం చెప్పడానికి, హెచ్చరించడానికి ఏకం కాకపోతే ఎలా అండి? ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ వక్రీకరణ జరగకూడదని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఇది ఏ విధంలో చెప్పారో ఎలా అన్వయించుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఎన్నో చిన్న చిన్న కథలతో, గొప్ప గొప్ప అంశములతో చెప్తున్న విషయాంశములు ఇవి. ఎప్పుడైతే సంజయుడు రాయబారం అయిపోయిందో ఆ సంజయుడికి బాగా గడ్డిపెట్టి పంపించారు. ఎవరు? ధర్మరాజు, కృష్ణుడు కూడా. యుద్ధం చేస్తానంటున్నాడే ఏమిటిని? ఎవరంటున్నారు ఆ మాట? నువ్వు తొందరపడి యుద్ధం గురించి ప్రస్తావన చేస్తున్నావు, పైగా ఇలా ఉండు అలా ఉండు అని మెతక మాటలన్నీ చెప్తున్నావు. ఎలా మర్చిపోతాం అక్కడ జరిగినట్టు విషయములు? పరాక్రమాలు ఇక్కడ ఏం తక్కువ లేవు, గట్టిగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. దానితో సంజయుడికి మహాకోపం వచ్చింది. ఎవరి మీద? ధృతరాష్ట్రుడి మీద. అది అంతే, కృష్ణుడి మీద, ధర్మరాజు మీద కాదు. ఎందుకంటే ఆయన పనుపున వచ్చాడే తప్ప ఆయనకు అన్నీ తెలుసు. ఈయన చెప్పిన మాట మీద ధృతరాష్ట్రుడి దోషం బయటపడింది. ఎందుకంటే కొందరు చాలా మెత్తగా అమాయకంగా మాట్లాడుతున్నారు. నిజమే చెప్తున్నాడు అనుకున్నాడు ఈయన కూడా అమాయకంగా. కానీ అతను దుర్బుద్ధి ఎలాంటిదో ధర్మరాజు, కృష్ణుడు ఇద్దరు బయట పెట్టేటప్పటికల్లా తిన్నగా బయలుదేరి వెళ్ళాడు హస్తినకు. రాత్రి అయిపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు నిద్రపోతున్నాడు. తిన్నగా ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పి ఆయనకి అన్నాడు. ఇక్కడ వెళ్ళి చెప్పాడు ద్వారపాలుడు. సంజయుడు వచ్చాడు కానీ భయంగా లేచి వచ్చాడు. ఏమిటి విషయం, ఏమైంది అన్నాడు. బుద్ధి ఉందా లేదు నీకు అన్నాడు. ఇక్కడ
దుష్టుడైన కొడుక్కి సమర్థిస్తూ అన్ని తప్పులు చేసుకుంటావా? ఎందుకు ఏం జరిగిందో చెప్పు, రేపు వచ్చి సభలో చెప్తాను వెళ్ళిపోయాడు. ఏదో తేల్చేసి ఉంటే ఏ బాధ లేదు, రేపు సభలో చెప్తాను వెళ్ళిపోయాడు. అన్నప్పుడు ఇప్పుడు లేపి చెప్పడం ఎందుకు? ఆ మాత్రం చెప్పకపోతే ఈయనకి నిద్ర పట్టదు. అందుకే తిన్నగా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. దానితో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోయేటప్పటికల్లా వెంటనే ద్వారపాలకుని పంపించి విదురుణ్ణి పిలిచాడు. ఎందుకంటే ఏమీ తోచకపోతే కాలక్షేపానికి మంచి మాటలు వింటూ ఉంటాడు. ఎవడు? ధృతరాష్ట్రుడు. అది కాలక్షేపానికి మంచి మాటలు విన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, నేను అనలేదు. కానీ కొంతమేరకు నిద్ర పట్టకపోతే ప్రవచనం వింటే వాళ్ళు ఉంటూ ఉంటారండి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, మీ ప్రవచనం వింటుంటే హాయిగా నిద్ర పడుతుందంటే బాధ కలుగుతుంది. నిద్రపుచ్చడారుగా ప్రవచనం నిద్ర నుంచి లేపడానికి. కానీ ఆఖరికి వాటిగా ఇవన్నీ జోలపాట్ల లాలిపాట్ల జాగృతి చెందాలండి. ఇక్కడ మొత్తానికి ఈయన అలాంటి వాడు. చిట్ట చివరికి వరకు పాపం అలాగే గడిపేశాడు. పాపం విదురుని పిలిచాడు. పిలిచేవను మంచి మాటలు చెప్పు 4 అన్నాడు. నేను మొదటి నుండి చెప్తున్నాను వింటేనా అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు. ఈయనకి విసుగు లేదు, ఆయనకి విసుగు లేదు. ఆయన కాలక్షేపం కావాలి, ఈయన ఎప్పుడైనా బాగుపడతాడేమో అని చెప్పడం ఆయనకు అలవాటు. అక్కడ విదురుడు చెప్తాడు ఎలా ఉండాలో అనేటువంటిది. ఆ నీతిశాస్త్రం పట్టుకుంటే మరొక 5 రోజులు భయపడకండి, ఈ పూటతోనే అయిపోయింది. అదే విదురు నీతి అనే పేరుతో నీతిశాస్త్రం ఎంత చక్కగా బోధించాడో మహానుభావుడు. ఆ విదురు నీతిలో చెప్పినవి చివరిలో తక్కువ చెప్పారో కుదరలేదంటే ఇంతవరకు చెప్పినవన్నీ అందులో ఉన్నాయి. 2 అంటే కంపారిటివ్ స్టడీ చేసేటంత సమయం ఇప్పుడు లేదు, కానీ అవన్నీ ఉన్నాయి, అందులో సందేహం లేదు. ఎన్ని మంచి మాటలు చెప్తాడో అంటే, రాజా మంచి లక్షణాలు ఉన్నవాడు ముల్లోకాలకి ప్రభు అవుతాడు సుమా, నీ కొడుకు దగ్గర అది లేదు సుమా అని చెప్పాడు. అంటే నా మాట కూడా చెప్పాడు. ముందే చెప్పినవన్నీ ఆచరించుంటే బాగుండేది కదా. విదురుడికి మొహమాటం లేదండి, ఉన్నట్టు చెప్తాడు. అది గొప్ప విషయం. అవి వినడానికి బాగుంటూ ఉంటాయి ధృతరాష్ట్రుడికి. దేనికి? వినడానికి. నిషేవతే ప్రశస్తాన్ని నిందితాన్ని నసేవతే. మహాత్ములు ఎలా ఉంటారు అంటే మంచి కార్యాలను ఆచరిస్తారు, ఏదైతే శాస్త్రం నిందించిందో వాటిని చెయ్యరు. 2 లక్షణాలు కదా. 3వ లక్షణం నాస్తికుడు కారు. పెద్దల పట్ల శాస్త్రము పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళని పండితుడు అంటారు. కానీ పండితుడికి డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ. మంచి కార్యాలను ఆచరించడం, నిషిద్ధ కార్యాలను చెయ్యకపోవడం, నాస్తికుడు కాకపోవడం, పెద్దల పట్ల శాస్త్రముల పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, ఇది పండితుల లక్షణం. అలాగే అధిక కోపం లేకపోవడం, ఎక్కువ ఉత్సాహం అంటే బాగా పొంగిపోవడం, గర్వము లేకపోవడం, అదేవిధంగా లజ్జ కలిగి ఉండడం. లజ్జ అంటే అర్థం చెడు చెయ్యడానికి వెనుదీయడం, చెడు పని చేయడానికి వెనుదీయడమే లజ్జ అని చెప్పారు ఇక్కడ. అలాగే తనను తాను గొప్పగా పొగుడుకోవడం, అది లేకుండా ఉంటే. కానీ ఈ దుర్లక్షణాలు లేకపోతే అంటే అధిక కోపం, ఆనందం వచ్చిన పట్టలేనంత పొంగిపోవడం, గర్వము, లజ్జ విడవడం, తన్ను తాను పూజ్యుడు అనుకోవడం, ఈ దుర్లక్షణాలు ఎవడికి ఉండవో వాడు పురుషార్థములు పొందగలడు. అంటే ధర్మార్థ కామ మోక్షములు వీళ్ళు పొందగలరు. ఎంత చక్కగా చెప్పాడు. దీన్నే మా తిక్కన గారు చెప్తే, కోపము ఉబ్బును గర్వము, ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వమునను నివి రౌపురుష గుణంబులండ్రు కౌరవనాథ, లేదా కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అని చెప్తున్నారు. అదేవిధంగా ఒక పని చేసేటప్పుడు అన్ని విధాలా నిశ్చయించుకుని మంత్రుడితో సంప్రదించి అది ఉత్కృష్టమని తెలిసాక ఆ పని ఆలస్యం కాకుండా ప్రారంభించాలి. 2వది మధ్యలో విడిచిపెట్టకూడదు. మరొకటి పనిచేసేవాడికి మనస్సును స్వాధీనం చేసుకోగలగాలి. సెల్ఫ్ కంట్రోల్ నాయకుడు కొనవలసిన గొప్ప లక్షణం అది. కాలాన్ని వ్యర్థం చేయకూడదు నాయకుడు. అందుకే అవతల వాడు తెగ వాగుతూ ఉంటే ఈయన ఏంటండి సమాధానం చెప్పడం అంటే, నాయకుల లక్షణం వెంటనే తొందరపడి సమాధానం చెప్పరు, తన పనులతో సమాధానం చెప్పాలట. అది గొప్ప విషయం ఇక్కడ. ఉత్తముడైన వాడు చెయ్యదలుచుకున్న పనిని ముందు బహిర్గతపరచడు, తానేం చెయ్యదలుచుకున్నాడనేది చేసిన పని ద్వారానే చెప్తాడు. ఇది రాజనీతి లక్షణాల్లో ఒకటిగా చెప్తున్నారు. పైగా ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా తన బుద్ధిని శాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తింపజేయాలి. అటువంటి వాడు ఆర్యుల మర్యాద చెడగొట్టకుండా ఉంటాడు. ఆర్యులంటే పెద్దవారు పాటించిన మర్యాదలు చెడగొట్టకుండా శాస్త్రములు కూడా తన బుద్ధితో అనుసరించాలి. కానీ బుద్ధి శాస్త్రానికి అధీనమై ఉండాలి, శాస్త్రం బుద్ధికి అధీనమై ఉండాలి. ఈ మాట కొంచెం తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని చదువుకున్నా నీ బుద్ధి కుశలతో దాన్ని పట్టుకోవాలి. బుద్ధిలో శాస్త్రజ్ఞానం ఉండాలి. కనుక
యుక్తికి కూడా స్థానం ఉంది. ఈ మాట ఆదిశంకర భగవత్పాల్ వారు భాష్యం చేసేటప్పుడు శాస్త్రము ఎంత అవసరమో యుక్తి అంత అవసరము అని చెప్పారు. ఇక్కడ 3 ఉండాలట ప్రతివాడికి. ఒకటి శాస్త్రము, రెండవది యుక్తి, మూడవది అనుభవం. 3ంటితో సత్యం తెలుస్తుందని చెప్పారు. చూడండి, కనుక శాస్త్రం ఉండాలి, దాన్ని యుక్తితో పట్టుకోవాలి, కానీ శాస్త్రాన్ని బుద్ధితో తెలుసుకోగలగాలి. అదేవిధంగా బుద్ధిని శాస్త్రంతో నిక్షిప్తం చేసుకోవాలి, 2 ఉండాలి అని చెప్తూ, శాస్త్రాజ్ఞం లేకుండా ఎవడు గర్వంతో ప్రవర్తిస్తాడో, బీదవాడై ఎవడు ఎక్కువ కోరికలు పెట్టుకుంటాడో వాడు మూఢుడు అన్నాడు. అంటే బీదవాడు అంటే తన ఆదాయానికి తగ్గట్టుగా కోరుకుండాలి. ఆదాయాన్ని మించి కోరుకుందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడో ఆలోచించాడు. ఒక్క మాట, ఆదాయాన్ని మించిన కోరికలు ఉంటే ఏం చేస్తాడు? ఆ కోరిక తీరడానికి అక్రమ మార్గంలోకి వెళ్తాడు. అది ప్రమాదకారి. అందుకే ప్రతివాడు తనకు తగ్గట్టుగా పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ఆదాయాన్ని అనుసరించి జీవన విధానం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత చక్కటి మాట చెప్పారండి ఇక్కడ. అలా కాకుండా పేదవాడికి విపరీతమైన కోరికలున్నా, శాస్త్రజ్ఞానం లేకుండా గర్వంతో ప్రవర్తించిన, ఏదో శాస్త్రాజ్ఞం ఉన్నవాడికి కొంచెం గర్వం ఉన్నా శోభిల్లుతుంది, కానీ శాస్త్రజ్ఞానం లేనివాడి గర్వం ఏమిటి? గర్వం ఎవరికో ఉండకూడదు, కానీ శాస్త్రజ్ఞానం లేనివాడికి అసలు ఉండకూడదు. అందుకే విభూషణం మౌనం అపండితారాం అన్నారు. ఇక్కడ ఒక మహాసభలో పండితులు ఉంటే మనం మౌనంగా కూర్చుంటే చాలా గౌరవం ఉంటుంది, నోరు విప్పేమో బయటపడిపోతుంది. అందుకే ఎక్కడ ఏముండాలో చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. పైగా తాను చేసే పనుల్ని ఇతరులకు అప్పగించేసి దాన్ని గమనించకుండా ఎవడుంటాడో, ప్రతి విషయంలో సందేహిస్తూ ఎవడుంటాడో, తొందరగా చేయవలసిన పని ఎవడు ఆలస్యం చేస్తాడో వాడిని కూడా మూఢుడు అంటారు. మూఢుడు అంటే ఏమిటి అనేది వరుసగా ఒకరు చెప్పాడు. ఇలాగ మనం చూస్తూ ఉంటే మరొక విషయం చెప్తున్నాడు చూడండి. ఎవడు దేవతల్ని పూజించడో, ఎవడు పితరులకు శ్రాద్ధం పెట్టడో, ఎవడు మంచి మిత్రుణ్ణి సంపాదించడో వాడు అభ్యుదయాన్ని సాధించలేడు. ఈ మాట మధ్యలో ఎందుకు చెప్పామంటే, న్యాయశాస్త్రంలో కూడా ధర్మాన్ని చెప్పడం అనేది అది గొప్ప విషయం ఇక్కడ. కనుక న్యాయంలో ఉంటే సరిపోతుందని కాదు, వాడు దేవతల్ని గౌరవించాలి, దేవకార్యాలు చేయాలి, పితృకార్యాలు చేయాలి. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని ఉపనిషత్తు చెప్పిందే. అది ప్రతి గృహస్థికి అవసరమే, రాజైనా అవసరమే, ఎవరైనా అవసరం. అంతేగాని నేను ఎన్నో క్షేత్రాలు తిరుగుతాను కానీ తండ్రికి తాతకి తద్దినం పెట్టానండి అంటే వాడు తరించడు. తెలుసుకోండి, ఇక్కడ పితృకార్యాలు చేయాలి, దేవకార్యాలు చేయాలి, అదేవిధంగా మంచి మిత్రుల్ని సంపాదించుకోవాలి. ఈ 3 ఉంటే పితరులు సహకరిస్తారు, దేవతలు సహకరిస్తారు. కానీ దేవతాబలం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అనే విషయం కూడా విదురుడు చెప్తున్నాడు. దేవబలం తెచ్చుకునే ప్రయత్నములు. పైగా సహనం అనేది అన్నిటికంటే గొప్పది సుమా. ఇది చాలా గొప్ప విషయం. కృష్ణుడితో నారదుడు ఇదే చెప్పాడు. తొందరపడకూడదు దేనికి కూడా, క్షమ. అయితే క్షమతో తొందరగా ఏ పనైనా చేయాలి. అంటే సహనము ఉండాలి, సకాలంలో పని చేయాలి. అంతేగాని సహనంతో పరిశీలిస్తున్నాం కనుక ఆలస్యమైందంటే కష్టం. కానీ క్షమ అన్నిటినీ సాధిస్తుంది. అయితే క్షమ ఉన్నవాడిని చాలామంది ఏమనుకుంటారంటే చేతకానివాడు అనుకుంటారు. కానీ చేతకాని వాడికి క్షమ ఉంటే అది గుణం, చేతనైన వాడికి క్షమ ఉంటే అది అలంకారం అన్నాడు. చూడండి, ఇక్కడ గొప్ప మాట. సమర్థుడికి కానీ క్షమ ఉంటే అది వాడికి శోభ. చేతకాని వాడికి క్షమ ఉండాలి, లేకపోతే బతకలేడు. కనుక క్షమ ఎప్పుడూ గొప్పదే, చేతనైన వాడికి చేతకాని వాడికి కూడా. సహనం చాలా గొప్ప గుణము. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు ఏదో చేస్తారు, మా కోపం వస్తుంది, ఈ శ్లోకం గుర్తొస్తుంది. నిన్ననే విన్నా సహనంగా ఉండమన్నారని. సహనంగా ఉంటాం, 2 రోజుల తర్వాత తెలుస్తుంది వాడు నిజంగా ఏ తప్పు చెయ్యలేదని. అప్పుడు అనిపిస్తుంది నేను అప్పుడు సహనం కోల్పోయి ఉంటే ఎంత తప్పు జరిగేదని. అదండి. అందుకే నీతులు జీవితంలో మనకి సమయానికి గుర్తొస్తే ఎన్నో మంచివి జరుగుతుంటాయి. ఒక్క క్షమ చేత లోకాలంటి వశం చేసుకోవచ్చు. ఈ మాట రాముడు లక్ష్మణుడితో చెప్తాడు. ఎక్కడంటే భరతుడు రాముని కోసం వస్తూ ఉంటాడు. ఆ సమయంలో చెట్టు మీద చూసి కిందకి దిగి లక్ష్మణుడు ధనుస్సుకు విట్టినాడు సంధిస్తుంటాడు. ఎందుకు ఆ పని చేస్తున్నావంటే ఆ భరతుడు నిన్ను దెబ్బతీసి రాజ్యం తీసుకోవాలని వస్తున్నాడని నీకు చెప్పాడా అన్నాడు. వెంటనే రాముడు, నువ్వు ఊహించావు, చాలా తప్పు సుమా. అది క్షమ ఉన్నవాడే దేన్నైనా సాధించగలడు, క్షమ వహించి ఉండు అని చెప్పాడు. ఇక్కడ ఎప్పుడు ఏది క్షమో అది క్షమ. అదేవిధంగా రావణుని కొట్టేటప్పుడు రాముడు క్షమ వహించాడా? గట్టిగా కొట్టాడు. ఎంత అవకాశం ఇచ్చాడండి. నిజానికి చెప్పాలంటే అవకాశం ఎలా ఇచ్చాడో తెలుసా? 10 నెలల పాటు సీతమ్మ బోధిస్తుందే, అదే పెద్ద అవకాశం. వినియోగించుకున్నాడా? లేదు. ఆఖరికి ఏం జరిగింది? ఆ రామచంద్రమూర్తి తననే స్మరిస్తున్న సీతమ్మని కాపాడాడు. ఆ తర్వాత యుద్ధానికి వచ్చాడు. వచ్చేటప్పుడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు?
శత్రు సోదరుడికి అభయం ఇస్తావా? వద్దన్నారు. ఒక్క హనుమంతుడు మాత్రమే రాముడు ఇచ్చినా పర్వాలేదు అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ వద్దన్నారు. రాముడు రాజునిచ్చోరండి, ఇచ్చి తీరుతానన్నాడు. అదేమిటంటే శరణాగతులకు అభయం ఇస్తాను అని రాముడు అన్నాడు అంటే సంతోషం, భగవంతుడిగా అన్నాడు. కానీ రాముడు అక్కడ వాడిన తర్వాత మాటలు చూడాలి. శత్రు సోదరుడు యుద్ధానికి ముందు వచ్చి శరణి వేడితే అభయం ఇవ్వవచ్చా అన్న ప్రశ్నకి రాముడిచ్చిన సమాధానం, పైగా సుగ్రీవుడు రాజు కనుక సుగ్రీవుడికి సమాధానం చెప్పిన బాధ్యత ఉంది రాముడికి. సుగ్రీవుడితో గొప్ప మాట అంటాడు, నాయన అందరు తమ్ముళ్ళు భరతుడిలా ఉండరు, అందరు మిత్రులు నీలా ఉండరు. ఎంత చక్కటి మాట అన్నాడు ఇక్కడ. అంతేగాని అందరు తమ్ముళ్ళు నీలా ఉండరు అనలేదు. ఎందుకంటే సుగ్రీవుడు వాళ్ళ అన్నగారికి ఏం చేశాడో తెలుసు. అంటే రాముణ్ణి ఆశ్రయిస్తే అధర్మపరుడైన అన్నని పక్కకి తప్పించి రాజ్యం ఇస్తాడన్న ఆశ నీకు కలిగినట్టు విభీషణుడికి కూడా కలిగి ఉండొచ్చు కదా అని చెప్పగానే చెప్పాడు. ఎంత గట్టిగా చెప్పాడు చూడండి ఇక్కడ. అని చెప్పేటప్పుడు మరొక మాట అన్నాడు, ఆయనకు అభయం ఇచ్చాం. హనుమంతుడు చెప్పినట్టు అతళ్ళు ఎక్కడ కపటం లేదు, నిజంగా మంచి మనసుతో వచ్చాడు. కపటం ఉంటే పట్టేస్తానన్నాడు హనుమంతుడు. అతని కన్నులో కానీ మాట తీరులో కానీ ముఖ కవళికల్లో కానీ కపటం లేదు. ఆశ్రయిస్తే అభయం ఇస్తావు అనే భావం ఉంది తప్ప కపటం లేదు అన్నాడు హనుమంతుడు. కానీ కపటం లేదు కనుక అతడికి నా అభయం ఇవ్వవచ్చు. నిజంగా కపటం లేకుండా ఆశ్రయించిన వాడికి అభయం ఇవ్వకపోతే తప్పు. ఒకవేళ కపటం ఉందనుకో, అది కూడా ఆలోచించాలి రాజనీతిలో. అంతేగాని నేను శరణాగత వత్సలను కనుక అభయం ఇచ్చి తీరేస్తానంటే మహాప్రమాదం. అది ఇక్కడ ఎటువంటి వాడు శరణాగతుడికి అభయం ఇవ్వాలో తెలియాలి. ఆ చేతకాక ఈ దేశం కొన్నాళ్ళు బానిసత్వంలో గెలిపింది. సమర్థుడు ఇక్కడ దుష్టుడు దగ్గరికి అందినప్పుడు అతన్ని శిక్షించకుండా వదిలివేయడం వల్ల మళ్ళీ అనేక మార్లు దండయాత్రలు చేశాడు వాడు. తెలుసా, గజనీ మహమ్మద్ చరిత్ర మనకు అందరికీ తెలిసినదే. దొరికిన వాడిని విడిచిపెట్టడం వల్ల వచ్చిన ప్రమాదం అది. కానీ రాముడు అలా కాదు. రాముడు ఎంత జాగ్రత్తగా మాట్లాడి చూడాలి. అతడిలో కపటం లేదు, కపటం లేని వాడికి అభయం ఇవ్వాలి. ఒకవేళ కపటంతో వచ్చాడు అనుకో, ఇక్కడ నా దగ్గర మాయలు చెల్లవు అన్నాడు. ఇక్కడ ఆ వచ్చినవాడు రాక్షసుడైనా గంధర్వుడైనా పిశాచమైనా ఎవడైనా సరే నా కాలి కొన గోరితో వాటిని ఎగరగొడతానన్నాడు. అది రామచంద్రమూర్తి, అది సమర్థత అండి. అంతేకాదు శత్రు సోదరుడు కాదు, శత్రువు వచ్చి శరణు వేడినా అభయమిస్తానన్నాడు. ఇది రామచంద్రమూర్తి గొప్పతనం. ఎప్పుడు తప్పు ఒప్పుకుని ఇకపై చెయ్యనని శరణు వేడితే అనుగ్రహిస్తానన్నాడు. అది భారతదేశం అండి గొప్పతనం అంతా. ఒకవేళ కాదు అన్నాడా తాట తీస్తానన్నాడు రామచంద్రమూర్తి. అది పరాక్రమం. అది రాముడే మెత్తక కాదు, ధర్మ కాఠిన్యం కలిగిన వాడు రామచంద్రమూర్తి. ధర్మ కఠినత్వం చాలా అవసరం. అదేవిధంగా హృదయం నిండా కారుణ్యం ఉండాలి. ఆ కారుణ్యాన్ని కాఠిన్యాన్ని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి నాయకత్వం ఒక రాముడికుంది, ఒక కృష్ణుడికి ఉందండి. అది తెలుసుకోవాలి. కరుణ ఎంత గొప్పది అంటే, శత్రువు వచ్చి శరణు వేడి తప్పు చేశారంటే ఇన్నాళ్ళు బంధించి వాళ్ళ వచ్చి అభయం అడిగినంత మాత్రాన క్షమించేస్తాడా? క్షమిస్తాడు. అది దయ. ఎందుకు ఇకపై చేయని ఒప్పుకున్నాడు కదా. లేదా దుర్మార్గం చూపించాడా? నేనేం చేతకాని వాడిని కాడు, సంహరించి తీరతానన్నాడు. భారతదేశం సంస్కృతి అంతా ఒక రూపం ధరిస్తే రామచంద్రమూర్తి ఉండే. అది ఒకటి, అది భారతీయత. నువ్వు సరిగ్గా ఉన్నావా మిత్రుడివే, నీకు అభయం ఇస్తా, ఏమైనా ఇస్తా. తేడా వచ్చిందా తాట తీస్తా అంటాడు. అది భారతదేశం యొక్క శౌర్యం ఇచ్చే సమాధానం. అంత చక్కగా ఉంటుంది. భారతీయ శౌర్యం శాంతి కోసం వినియోగింపబడుతుంది, శాంతిని రక్షించడం కోసం వినియోగింపబడుతుంది. ఇవాళ నిన్ను క్షమిస్తే మళ్ళీ నువ్వు ఏ తీవ్రవాదులను పంపిస్తావో, ఎంతమంది అమాయకులను వాళ్ళు చంపుతారో, మళ్ళీ చెరిగిన సింధూరాలని తిరిగి నిలబెట్టడం కోసం నేను ఏ సింధూర ఉద్యమం చేయాల్సి వస్తుందో కనుక నేను క్షమించనని చెప్తుంది భారతీయ సంస్కృతి. తెలుసుకోండి. ఇక్కడ నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి. ఇలా చెప్తున్న దాంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే, శ్రేయస్సునిచ్చే వాటిలో ఏది గొప్పది అంటే ధర్మము. శ్రేయస్సునిచ్చే ధర్మం. శ్రేయస్సు అంటే శాశ్వత సుఖం ఇచ్చే ధర్మం. శాంతినిచ్చేది సహనం, తృప్తినిచ్చేది విద్య, సుఖాన్నిచ్చేది అహింస. ఒక్కొక్క వాక్యం గుర్తుపెట్టుకోండి, అంత గట్టిగా చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఒక ఇద్దరికి మెడకి రాయి కట్టి నదిలో పడిమన్నాడు. మెడకి రాయి కట్టి ఎందుకు పడేయాలంటే వాడు తేలకుండా ఇద్దరిని పడేయాలట. ఎవరినంటే ద్వావంభసి నివేష్టవ్యో గళేబద్ధ్వా దృఢాంశిలాం ధనవంత మదాతారం దరిద్రంచా తపస్వినం. అంటే డబ్బుండి దానం చేయనివాడు, దరిద్రుడై తపస్సు చేయనివాడు, వీళ్ళిద్దరిని ముంచేమన్నాడు ఇక్కడ. అంటే దరిద్రం ఉంటే తపస్సు చేసుకో, దరిద్రం కూడా అలంకారమే. చక్కగా తపస్సు చేసుకో, బాగుపడతావు. ధనం ఉంటే దానం చేయి. ఈ రెండు చెయ్యకపోతే మాత్రం
వాడు బ్రతుకున్న వ్యర్థుడు. అంతేగాని ముంచేయమన్నారు కదా తాడు రాయి పట్టుకు వెతకక్కర్లే. అంటే దాని ఉద్దేశం తెలుసుకోవాలి. ధనం ఉన్నవాడు దానం చేయాలి అనే మాట చెప్పాడు. ఇలాగా ఎన్నెన్ని అద్భుతమైన విషయాల్ని బోధిస్తున్నాడు. ఇతరుల సొమ్ము అపహరించేవాడు, పరస్త్రీ వ్యామోహం కలిగినవాడు, మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడు, ఈ 3 దోషాలుంటే సర్వనాశనం జరుగుతుంది సుమా అన్నాడు ఇక్కడ. అందులో మొదటి దోషం మీ అబ్బాయి గారికి ఉంది, జాగ్రత్త. అంటే పరద్రవ్యాన్ని అపహరించడం. పరద్రవ్యమే కదా మీరు ఇంతవరకు అపహరించినది. ఇలాగా ఎన్నెన్ని ధర్మాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇతరులపై అసూయ చెందేవాడు, ఇవన్నీ దుర్యోధన గుణాలు. ఇతరులపై అసూయ చెందేవాడు, ఎప్పుడూ దీనస్థితిలో ఉండేవాడు, తృప్తి లేనివాడు, కోపిష్ఠి, అన్నిటినీ శంకించేవాడు, ఇతరుల సొమ్ము మీద ఆధారపడి బ్రతికేవాడు. వీళ్ళకి శాశ్వత దుఃఖములుంటాయి. ఇవన్నీ నిజానికి పాఠాలుగా పిల్లలకి చెప్పవలసిన అంశములు ఎన్నెన్నో బోధించాడు. పైగా ఎంత ఉన్నా గర్వంగా ఆడంబరంగా కనబడకూడదు. అలా గర్వంగా కనబడేవాడు, అలాగే ఇతరుల దగ్గర తన గొప్పలు చెప్పుకునేవాడు, పరుషవాక్కులు పలికేవాడు. వీడిని లోకం ఎప్పుడూ అప్రియంగా చూస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. పర్సనాలిటీ తీర్చిదిద్దుకోవడంలో ఇది చాలా ముఖ్యం. మనం అనుకుంటూ ఉంటాం, మన గొప్పతనం చెప్తూ ఉంటే మనం తృప్తి పడుతూ ఉంటాం వాడి దగ్గర చెప్తూ, నేను ఇది సాధించాను అవి సాధించాను. ఏ ఒక్కడు సంతోషించడు గుర్తుపెట్టుకోండి మన గొప్పతనం చెప్తూ ఉంటే. ఇతరులు చెప్పాలి గొప్పతనం. హనుమంతుడు చూడండి నేను ఎంత గొప్పగా మాట్లాడతానంటే అనలేదు. రాముడు అన్నాడు చూడు ఎంత గొప్పగా మాట్లాడాడు అని. మనం చెప్పుకోకూడదు. హనుమంతుడు అంతా మాట్లాడి నా పేరు హనుమంతుడు అన్నాడు, అంతే తన గురించి చెప్పింది. మిగిలినంతా సుగ్రీవుడి గురించి చెప్పాడు, రాముడి గురించి చెప్పాడు. మన గురించి మనం చెప్పుకోకూడదుట. చెప్పుకుంటే అప్రియమైపోతాం. కొంతమంది అవకాశం కూడా కోసం చూస్తుంటారండి. ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు గొప్పతనాలు బయటపడదామంటే. మధ్య మధ్యలో నాకేం జరిగిందంటే ఇదివరలో అంటూ మనం సంతోషిస్తుంటాం. అవతల వాడు సంతోషిస్తున్నాడు, భ్రమపడతాం. వాడేమీ సంతోషించాడు, నగలు వేసుకున్నట్లే. కొంతమంది బాగా నగలు వేసుకుని వస్తూ ఉంటారు. అవతల వాళ్ళు చూసి ఆహా ఏమి నగలని ఎవ్వడు మురిసిపోడు, ప్రతివాడు లోపల మాత్రం విసుక్కుంటాడు. మనమే తృప్తి పడిపోతుంటాం. అది ఇక్కడ ఇది అలాంటిదే. ఇవేమీ కూడాను ప్రియం సంపాదించావు. మరేమిటి ప్రియం సంపాదిస్తాయి అంటే అవతల వాళ్ళ గొప్పతనం నువ్వు చెప్పినప్పుడు, అదేవిధంగా మృదువుగా మాట్లాడినప్పుడు, హితంగా మాట్లాడినప్పుడు, ప్రియంగా మాట్లాడినప్పుడు పరుల యొక్క ప్రేమను పొందగలవు. ఇలాంటి ఎన్నో నీతి వాక్యాల్ని అద్భుతంగా విదురుడు బోధించాడు. ఇందాక చెప్పినట్లు దేవతల బలం పొందాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. దానం చేయి, దేవతలు సంతోషిస్తారు. దేవతలను ఉద్దేశించి హోమము, అర్చన, మంగళమైన పనులు, ప్రాయశ్చిత్త విధులు, లోకంలో ఉన్న ఆచారాలు, ఇవి ఎవడు పాటిస్తాడో వాడిని దేవతల అభివృద్ధిలోకి తీసుకొస్తారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ధర్మరాజు అడవిలో ఉన్నా ఆయన మానలేదు. ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడే కదా ఈ పాండవులు వెళ్ళి అక్కడ చిత్రరథుడి చేతిలో భంగం పొందారు, గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో యజ్ఞదీక్షితుడు ఉన్నాడు మహానుభావుడు. చూడండి, అంటే కాని కాలం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాదు, దైవ బలం సంపాదించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రతివాడి జీవితంలో ఫేజ్ ఉంటుంది. ఏవి కలిసిరావు ఆ సమయంలో. ఏ పని తలపెట్టినా విఫలమైపోతుంటాయి. కొన్ని ఫేజెస్ ఉంటాయి, ఏ పని పెట్టినా బంగారమే. అంటే అప్పుడు తెలుసుకోవాలి కాలం ఇప్పుడు అనుకూలంగా ఉంది, ఇప్పుడు ప్రతికూలంగా ఉంది. ప్రతికూల కాలాన్ని ఏం చేయాలంటే మహాత్ములు కాని కాలాన్ని తపస్సుకు వినియోగించుకుంటారు అని చెప్పాడు ఇక్కడ. లేకపోతే ఒక్కసారి ధర్మరాజును చూస్తే సార్వభౌముడయ్యాడు, రాజసూయ యాగం చేశాడు. భూమండలంలో చక్రవర్తులందరూ, రాజులందరూ ఈయనకి సామంతులైపోయి ఈయన చక్రవర్తిత్వాన్ని అంగీకరించారు. ఎంత సంపద వచ్చిందండి! పరాక్రమార్జితం, అది ధర్మార్జితం. అంతా కూడా ఒక్కసారి పోయింది. పరాక్రమంలో ఓడిపోలేదు, వంచన వలిపోయింది. అంటే ఎంత సంపద ఉన్నా ఏమైపోయింది. కానీ చెక్కు చెదరలేదు ధర్మరాజు. ఎందుకంటే ఆయన సంపద మీద ఆధారపడలేడు, ధర్మం మీద ఆధారపడి ఉన్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ. గొప్ప మాట చెప్పాడు. ఒక బలహీనమైన కొమ్మ మీద పక్షి కూర్చుందిట. ఒక ఆయన భయపడ్డాడు, అలాంటి కొమ్మ మీద కూర్చుందే పక్షికి ఏమవుతుంది? పక్షికి ఏమీ కాదు, ఎందుకంటే కొమ్మను నమ్ముకోలేదు, రెక్కను నమ్ముకుందన్నాడు ఇక్కడ. అందుకే ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఉన్నాడే, వాడు సంపద ఉన్నా సంపద లేకపోయినా ఒకేలా ఉంటాడు. అందుకే ఆయన సంపదలు ఉన్నప్పుడు దానము, పాలన ఇత్యాదులన్నీ చేశాడు. సంపదలు లేనప్పుడు ఏం చేశాడు? అరణ్యంలో కూర్చుని మహాత్ముల సాంగత్యంలో ధర్మ విషయాలు తెలుసుకుంటూ, మనస్సుకు ఎప్పటికప్పుడు ధర్మముతో హెచ్చరిక చేసుకుంటూ, తాను దిగాల పడకుండా ధర్మం చేతని నిలబడి దేవతల్ని సంతృప్తిపరుస్తూ యజ్ఞయాగాది క్రతువులతో అక్కడ చేయగలిగిన తపస్సుతో ఆ సమయంలోనే కదా అర్జునుడిని పంపించాడు తపస్సుకి. శివసాక్షాత్కారం పొందాడు మహానుభావుడు. కనుక
మహాత్ములు కాని కాలంలో దైవాన్ని నిందిస్తూ కూర్చోరు, వారు దాన్ని తపస్సుకు వినియోగించుకుంటారు. ఇలాంటి మాటలు విదురుడు చెప్పిన వాటికి ఉదాహరణలో మంచి వాటికి ఉదాహరణ అంతా ధర్మరాజాదులు కనిపిస్తారు. ఇలా ఉండకూడదని చెప్పిన వాడికి ఉదాహరణతో దుర్యోధనులు కనబడతారు. ఇలా కొన్ని వందల శ్లోకాలు విదురు నీతి కేవలం న్యాయములే చెప్పాడండి ఇక్కడ. ఇవన్నీ ఇప్పటి వరకు విన్న వాటన్నిటిని ఒక్కసారి సమాహారం చేసుకుంటే ఇవి ఏ కాలానికి పనికొస్తాయి? ఇప్పుడు మీరే చెప్పాలి. ఎగ్జాంపుల్స్తో కూడా ఇప్పుడు వాటికి అన్వయిస్తూ చెప్తూ ఉంటే, చరిత్రలు వెతుకుతూ ఉంటే ఏ కాలానికైనా పనికొస్తాయన్నారు. ఏ కాలానికైనా అనే దాన్ని శాశ్వతం అంటారు. శాశ్వతానికి మరొక మాట సనాతనం అంటారు ఇక్కడ. అందుకే సనాతన ధర్మం, శాశ్వత న్యాయం అని చెప్పుకుంటూ ఈ 5 పూటల ప్రవచనాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. కాకినాడతో 2 సంవత్సరాల పైచిలుకు అనుబంధం నాకు. ఎంతో సహృదయులు, విజ్ఞులు, అనేక శాస్త్రాల్లో వేత్తలు ఇక్కడున్నారు. ఆత్మీయంగా ఆధారంగా వాళ్ళు ప్రతి ఏడాది పిలవడం, నేను రావడం జరుగుతున్నది. ఏదో ఒక కానికాలం దాపురించిన 2 ఏళ్ళు తప్ప. ఈ ఆత్మీయతకు ఆదరణకు ఎప్పుడు అభినందనలు అందిస్తూ ఇక్కడికి రావడం అంటే సరస్వతీగాన సభ, అందున సూర్యకళామందిరం, వీరి ఆహ్వానమే ఎప్పుడూ మనకి. మొదటి నుంచి ఇక్కడున్న పెద్దలందరూ ఈ పని చేస్తున్నారు. తర్వాత వచ్చిన వారు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పట్లో చేసిన రేపాక సుబ్బారావు గారు మొదలుకొని శేషకుమార్ గారు మొదలైన వారందరూ కూడా దీన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి గొప్ప కమిటీ ఇప్పుడు కూడా ఉన్నది. అటు సంగీత శాస్త్రంలో ప్రావీణ్యం పొంది ఎందరినో తీర్చిదిద్ది మనదైనటువంటి సంస్కృతిని సంగీతం ద్వారా, మన ధర్మాన్ని సంగీతం ద్వారా నిలబెడుతున్న పెద్దలు శ్రీమతి పెద్దాడి సూర్యకుమారి గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఉంటే, వాళ్ళ పూర్వీకుల బాటలోనే తాను నడుస్తూ ఈ సంస్థకి శాశ్వతమైన అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కొమ్మిరెడ్డి నరసింగరావు గారు, ఉపాధ్యక్షులుగా ఉన్న లక్కరా సత్యనారాయణ గారు, వారు ప్రస్తుతం కార్యాంతరం వల్ల చెన్నై నగరానికి వెళ్ళారు. వారు ప్రారంభం చేసిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ పేపకాయల రామకృష్ణ గారు, ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నడిపిన సహాయ కార్యదర్శి చెరుకువాడి సత్యనారాయణ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులు పెద్దవారు ప్రతిరోజు వాళ్ళు వచ్చి శ్రోతృస్థానంలో కూర్చొని వింటూ అందరికీ ఉత్సాహాన్ని కూడా కలిగించారు. పెద్దలు శ్రీ కాశీ విశ్వనాథం గారు, చావలి సూర్యకుమార్ గారు, భాస్కర్రావు గారు, వీరందరూ. అంతేకాదు కాకినాడతో నాకు గట్టి అనుబంధం ఏర్పరిచిన వారు మరొకరు ఆత్మీయులు ఉన్నారు. వారికి నా ప్రవచనాలన్నా, నేనన్నా, శివపదాలన్నా మహాప్రీతి. వారు శ్రీ చావలి శ్రీరామ్మూర్తి గారు దంపతులు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. మా సూర్యకళామందిరి వారు అడుగుతున్నారండి, వారు ఈ సబ్జెక్ట్ అడిగారండి అని చెప్తూ నా దగ్గర నుంచి తేదీలు తీసుకునే వరకు కూడా నాకు గట్టిగా పట్టుపట్టేటువంటి మా శ్రీరామమూర్తి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఇంతమంది సహృదయులు కాకినాడ వాసుల యొక్క ఆత్మీయత నాకు బాగా తెలుసు. వారు ఇస్తున్న ఆదరణకి, ఆప్యాయతకి కూడా అభినందన అర్పిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. మన షణ్ముఖ శర్మ గారిని గౌరవించుకోవడం జరుగుతుంది. ఒక 5 రోజుల పాటు సనాతన ధర్మం, శాశ్వత న్యాయం అనే అంశంపై వారు చేసిన ప్రసంగాలు విన్నాం. ప్రస్తుతానికి విరామం పడింది దానికి. ఎందుకంటే అయిపోయింది అనడానికి వీల్లేదు, అటువంటి సబ్జెక్ట్ ఇది. ఇందులో భాగంగా వారు వేదశాస్త్ర పురాణాదుల నుంచి ఎన్నో విషయాలను ఉటంకించారు. అలాగే కౌటిల్ని అర్థశాస్త్రం ఇత్యాది అనేక గ్రంథాలను ప్రస్తావించారు. గతంలో నారద మహర్షి ధర్మరాజుకు చేసిన ఉపదేశం, అలాగే రాజనీతి ధర్మాలను వివరిస్తూ అవి వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అన్వయిస్తూ భవిష్యత్తులో కూడా వాటి ఉనికిని, ప్రాధాన్యతను వివరిస్తూ సమన్వయం చేస్తూ వాటి శాశ్వతత్వాన్ని ప్రతిపాదించారు. శృత్వా ధర్మం విజానాతి అన్నారు. అంటే శాస్త్ర శ్రవణం చేతనే ధర్మం తెలుస్తుంది అని. అయితే శాస్త్రాన్ని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇదిగో ఇలాంటి మహానుభావులు ఉన్నారు. అందుకనే మనం వినగలుగుతున్నాం. ఎంతో దయలేనిదే కానీ ఈ పృథ్వీముఖానికి అధోముఖంగా ఎవరూ పడరు, చివరకు పిడిగైనా సరే అంటాడు ఒక కవి.
వారికి కాకినాడ ప్రజల మీద ఎంతో దయ ఉంది కనుకనే ప్రతి ఏడాది మనకు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వాడి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇయర్కి డేట్లు తీసుకుంటాం. అయితే విద్య తాను తెలుసుకోవడం, అయితే దాన్ని ఇతరులకు చెప్పడం, తెలియచెప్పడం సంస్కారం అంటారు. అటువంటి సంస్కారం నిండుగా మూర్తీభవించిన వారు శ్రీ సామవేదం వారు. ఈ 5 రోజుల ప్రవచనాల్లో ధర్మము న్యాయము సజీవమై మన ముందు నిలిచాయి ఈ సూర్యకళామందిరంలో అని చెప్పడానికి నేనేమీ సందేహించట్లేదు. అవి జ్ఞానదీపాన్ని వెలిగించే శబ్ద బ్రహ్మాలు, కేవలం ప్రవచనాలు కాదు, ప్రవాహం కాదు. వారు చెప్పిన ప్రసంగాల వల్ల, ఈ ప్రవచనాల వల్ల శ్రోతల్లో ఏ భావాలు పాదుకొలిపిన, ధార్మిక చింతనని కలుగజేసిన, అవి ఏర్పాటు చేసిన మేము ధన్యులం, చెప్పిన వారు ఎలాగూ పరమాత్మను ధన్యులు. సరస్వతి గాన సభన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు చిరు సత్కారం వారికి జరుగుతుంది. ముఖ్యంగా సరస్వతి గానసభ కార్యవర్గం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ హుండీ ఏర్పాటు చేయబడింది. అది ఋషిపీఠంకి వెళుతుంది. అక్కడ వేసిన మీరు ఇచ్చిన కానుకలు ఎవరైనా వినియోగించుకోదలుచుకున్న వారు ఇక్కడ వినియోగించుకోవచ్చు.